క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం చదువుకుందాం. 66 నుండి చదువుకుందామండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగగా సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. చాలమ్మా, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, పరిశుద్ధుడు వగు దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, మహిమ కలిగిన తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఆయా వెలవడం గ్రామంలో చేరి మా ప్రభు స్థానిక సంఘంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియ బిడ్డలందరూ మీ వర్తమానము వినుటకు సిద్ధంగా ఉన్నారు. మీ పక్షంగా నిలువబడి మీ వాక్కులను వివరిస్తూ ఉండగా నా నోటి యందు మీ మాటలు ఉంచి మీరే మాట్లాడి మహిమ పొందుమని ఈ కొద్ది మనవలు మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో ఈ మనవలన్నీ మిక్కిలి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్థలములో చేరి మరి వర్తమానం అందించడం చాలా శ్రేష్టమైన విశేషం. ఈ స్థలంలో మొదటిగా తాటాకి లేసాం. ఇక్కడ తాటాకి ఇంట్లో నా పెళ్ళి అయింది. మొదటిగా మంగళగిరి వాళ్ళు అన్నారు, ఇదేంటి పశువుల పాకలో చేసుకుంటున్నారు, పెళ్లి చర్చి లేవా అన్నారు. మరి ఆనాటి దినాలలో మేము ఇక్కడే ఉండేవాళ్ళం, అందరం స్టూడెంట్స్ చదువుకునేవాళ్ళం. ఇక్కడే బలిపేసి అందరం 10th క్లాసు పరీక్షలప్పుడు అందరం ఇక్కడే బయట పండుకొని, చలి పుడితే మా రేకుల ఇంట్లో పండుకునేవాళ్ళం, లేకపోతే అందరం ఇక్కడే పండుకునేవాళ్ళం. పిల్లలందరం 10th క్లాస్ వాళ్ళు, 9th క్లాస్ వాళ్ళు అందరం ఇక్కడే ఉండేవాళ్ళం. మరి దేవుని సన్నిధిలో మీ మధ్య చేరి దేవుని వర్తమానం అందించడం సంతోషకరమైన విషయం. నేను తెనాలి పరిసర ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాను. ఆ తెనాలి పరిసర ప్రాంతంలో మా తెలుగు బ్యాప్టిస్ట్లో సీనియర్ పాస్టర్ నేను. దేవుని కృపలో 36 సంవత్సరాల నుండి ఆ ఏరియాలో మరి పరిచర్య చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనమందరం కూడా లేఖనాలలో వ్రాయబడినటువంటి విషయాలను మరి దేవుని కృపలో మరి మనమందరం సాగిపోతున్నాం. చదువుకున్న వాక్య భాగంలో మనమందరం కూడా శ్రమ దినాలలో ఉంటున్నాం. దేవుని సన్నిధిలో వాక్యములో రాయబడినటువంటి లేఖనాలను మనం పరిశీలన చేసుకుంటూ ఉన్నప్పుడు శిలువ శ్రమలు, యేసు ప్రభు అనుభవించిన శిలువ ఎట్టిది? యేసు ప్రభు
ఆయన ఈ లోకానికి రాకమునిపే శ్రమలు ప్రారంభమయ్యాయి. పరలోకములోనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు కుమారుడిగా మానవ శరీరమును ధరించి మనిషి కుమారునిగా భూలోకానికి రావటానికి ఆయన నిశ్చయించుకున్నప్పుడే శ్రమలు ఆరంభమయ్యాయి. మహోన్నతుడైనటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు మానవ శరీరము ధరించుటకు సంకల్పించినప్పుడే ఆయనకు శ్రమలు ప్రారంభమయ్యాయి. యేసు ప్రభు ఈ శ్రమలు ఎరిగి మనకు తెలియజేయబడింది. రోమపత్రికలో శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగ చేయనని శ్రమలయందు అతిశయపడుదుము. శిలువ శ్రమల వలన యేసు ప్రభు అనుభవించినటువంటి బాధ ఎలాంటిదో ఈ యోహాను సువార్తలో 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో తెలియజేశాడు. యేసు ప్రభు మానసికమైనటువంటి బాధను అనుభవించారు. అన్నింటికీ మెడిసిన్ ఉంది కానీ మానసికమైన వ్యాధికి మందు లేదంటారు. ఎందుకు ఆయన మానసికమైనటువంటి బాధను అనుభవించారంటే, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించినట్లుగా మనము చూస్తాం. 3.5 సంవత్సరాలు సేవ చేశారు. 30 సంవత్సరాలు యూదుల ఆచార ప్రకారంగా ఇంటికి జ్యేష్ఠుడైనటువంటి వారు కుటుంబ భారాన్ని వహించాలా. అందుకే యేసు ప్రభు యేషేబు, తండ్రి అనబడిన యేషేబుతో కలిసి వడ్రంగి పనిచేశాడు. కుటుంబ పోషణ కొరకు, తన సహోదరుల యొక్క పోషణ కొరకు ఎంతో కష్టపడి యేషేబుతో కలిసి పనిచేశాడు. కృష్ణందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆ కాలంలో ఎట్లా ఉన్నదో కానీ మేము 8th క్లాసు 10th క్లాస్ చదువుతున్నప్పుడు 80 ఆ ప్రాంతంలో 20 రూపాయలు ఒక్కరోజు కూలి. 20 రూపాయలు. ఈరోజు పొద్దు పొడిచినప్పుడు వెళితే మరలా పొద్దు పొడిచేసరికి పని చేస్తే 20 రూపాయలు వచ్చాయి. ఎంత ఘోరమైన స్థితితో చూడండి. ఆ 20 రూపాయలకి అన్నీ వచ్చేవి. రైస్ వచ్చేవి, సరుకులు వచ్చేవి, అన్నీ వచ్చేవి. తిరణాలకి వెళ్ళాలంటే మాకు రూపాయి ఇచ్చేవాళ్ళు. ఒక 10 పైసలు చెరుకు, 10 పైసలు సేమియా, 10 పైసలు రంగులు రాట్నం, 10 పైసలు బోర అయిపోయేది. కృష్ణందు ప్రియమైన యేసు ప్రభు ఉన్న కాలంలో మరి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన 30 సంవత్సరాలు ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన వడ్రంగి పనిచేసి కుటుంబాన్ని పోషించాడు. ఈ లోకములో ఆయన బాప్తిసం తీసుకొని శోధించబడి శోధకును జయించి సువార్తకు శిష్యులను ఏర్పాటు చేసుకొని ఆయన గలిలయలోను, సమరయలోను, యోదయలోను, ఇవి రాష్ట్రాలు, ఇవి పాలస్తీనా యెరూషలేము ప్రాంతంలో రాష్ట్రాలు. ఆయా రాష్ట్రాలలో యేసు ప్రభు పరిచర్య చేస్తూ ఆయన ముందుకు సాగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన చాలా గొప్ప కార్యాలు చేశారు. కానాలో నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. కపెర్నహూములో పేతురత్తను బాగు చేశాడు. అనేకమైనటువంటి సూచక్రియలు యేసు ప్రభు చేశారు. ఆయన చేసినటువంటి కార్యాలు చాలా గొప్పవి కాబట్టి
యేసు ప్రభు మరి ఆయన 5,000 మందికి ఆహారాన్ని పెంచిపెట్టాడు. 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు. కానాలో నీటిని ద్రాక్షరసంగా మారిస్తే వారి హృదయాలన్నీ మధురమైపోయాయి. ప్రియమైన సోదరి స్నేహితులారా, ఆయన వెంబడి మత్తయి సువార్తలో రాశాడు 5వ అధ్యాయంలో, ఆయన జనసమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగానే శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. సమూహములు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు బోధించి వారికి ఆహారాన్ని, మీ దగ్గర వీరందరూ పొద్దుపోయింది కాబట్టి ఆహారం పెట్టమన్నాడు యేసు ప్రభు. మన యొద్ద యేసు ప్రభువా పిలుపు లెక్కల వేయుటలో ప్రవీణుడు. జనసమూహాన్ని చూసి యేసు ప్రభుతో చెప్పాడు, ప్రభువా చిన్నపిల్లలు స్త్రీలు కాకుండానే 5,000 మంది ఉన్నారు, ఇంతమందికి ఎక్కడి నుంచి ఆహారం తీసుకొద్దాం అంటే యేసు ప్రభు మీరే పెట్టండి అన్న. చూస్తే చిన్నపిల్లవారి వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. అవి ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. యేసు ప్రభు 100 మందిని 50 మందిని పంక్తులుగా కూర్చుండబెట్టమన్నాడు. వాటిని ఆశీర్వదించి వారికి పంచగా వడ్డించగా సంతృప్తిగా తిన్నారు. యేసు ప్రభు ఇంకా 12 గంపలు మిగిలాయి. 12 గంపలు మిగిలాయి. శిష్యునికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గంప. దేవుని బిడ్డలారా, వాక్యంలో రాయబడినటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుంటే, యేసు ప్రభు యూదుల రాజు, యూదుల రక్షకుడిగా వచ్చారు. యూదులను రక్షించుటకు దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చారు. ఎవరినైతే రక్షించడానికి యేసు ప్రభు వచ్చారో ఆ యూదులు యేసు ప్రభుకు విరోధులైపోయారు. ఇది మానసికమైన బాధ. ప్రభు అనుభవించిన శిలువ, ఆ శ్రమలు మానసికమైనటువంటి బాధ. మనకు తెలుసు కదా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, చిన్నపిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకు పెట్టుట యుక్తం కాదన్నాడు. నేను యూదులను రక్షించడానికి వచ్చాను. అన్యులంటే హిందువులు, యూదులు చిన్నపిల్లలంటే యూదులు. నేను వారిని రక్షించడానికి వచ్చానని ప్రభు చెప్పాడు. ఆయనకు పేరు కూడా పెట్టారు, యూదుల రాజు అని. సమరయ స్త్రీ కూడా చెప్పింది, సుఖార్ అనే గ్రామంలో యాకోబు ద్రవించిన బావి యొద్ద నీవు యూదుడవు, మేము సమరయులం, మీకును మాకును సాంగత్యం లేదు అని చెప్పింది. కాబట్టి ఆయన యూదులను రక్షించుటకు లోకములోనికి వచ్చారు. యూదులు నశించిపోతూ ఉన్నారు. ఆయన యూదులను రక్షించుటకు వస్తే యూదులు వారికి విరోధమైపోయారు. ప్రభువుకు విరోధంగా జీవిస్తూ ఉన్నారు. యూదులు ప్రభువుకు విరోధంగా జీవిస్తూ ఉన్నారు. నేను సడన్గా వచ్చాను ఈ సమయాన్ని. దేవుని సన్నిధిలో వాక్యంలో రాయబడినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ఉన్నప్పుడు, యూదుల రక్షకుడిగా ఆయన ఈ భూలోకానికి వచ్చారు. అహరోను బలులు అర్పించింది కూడా యూదుల వరకు మాత్రమే. యూదులలో నుండి యూదుల కొరకు కోడదూడను కానీ గొర్రెపిల్లను కానీ గువ్వ పిల్లలు కానీ అర్పించింది ఎవరి కొరకు అంటే యూదుల కొరకు మాత్రమే, అన్యుల కొరకు మాత్రంగా. అహరోను అర్పించినటువంటి బలి అర్పణ తాత్కాలికమైనటువంటిది.
అహరోను అర్పించినటువంటి బలి అర్పణ యూదులకు విమోచన కలుగ చేయలేదు, శాశ్వతమైన రక్షణ కలుగ చేయలేదు. అది తాత్కాలికమైనటువంటిది. యేసు ప్రభు ఆయన అయితే హెబ్రీ పత్రికలు అంటాడు 1వ అధ్యాయం 4వ వచనంలో, పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసిన అంటాడు. ఎవరు చేయలేరు, పాపాల విషయంలో శుద్ధీకరణ ఎవరు చేయలేరు. ఎందుకనంటే లేఖనాలలో రాయబడింది, చరిత్ర గ్రంథాలలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ, దుష్టులందరిని చంపేసి మంచి వాళ్ళందరినీ బ్రతికించాలని. బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఏ భేదము లేదును, అందరూ పాపము చేసినటువంటి వారి, సంహరిస్తే అందరూ సంహరించాలా. కాబట్టి మనం నశించుట దేవునికి ఇష్టం లేక మనము అనుభవించవలసిన శిక్ష, మనం అనుభవించవలసిన శ్రమలు ఆయనే అనుభవించాడు. ఆయన అనుభవించిన శ్రమలు ఎలాంటివో తెలుసా? మానసికమైనటువంటి బాధ, యూదుల వలన మానసికమైనటువంటి బాధను అనుభవించాడు. యోదయలో చూడండి, 7వ అధ్యాయం చదువుకుందాం. యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి ఒకసారి. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదులలో ఆ యోదయలో సంచరించనలక గలిలయలో సంచరించు ఉండెను. ఆ యూదులను రక్షించడానికి వస్తే, యూదులకు విమోచన కలుగజేయుటకు మనుష్య కుమారుడిగా ఆయన లోకానికి వస్తే, యూదులు ఆయనను చంపాలని నిశ్చయిస్తూ ఉన్నారు. ఏ రోజంటే పస్కా పండుగ రోజు. పస్కా అంటే వారు ఐగుప్తులో ఉండగా మరణదూత ఐగుప్తులో గోషేను ప్రాంతంలో తప్ప ఐగుప్తు వీధులలో ప్రవేశించింది. వారు మరణించకుండా జీవించినటువంటి దినం, ప్రభువాన్ని మరణ స్థితిలో నుండి రక్షించినటువంటి సమయంలో దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకోనకుండా దేవుని కుమారుడైన యేసు ప్రభువుని సంహరించాలని నిశ్చయించటం ఘోరమైనటువంటి విషయం. అంతేకాదు, వారు దేవుని సన్నిధిలో ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే వారు అన్నారు, మీరు ఈ యోదయ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమన్నారు యేసు ప్రభువుని. అది మానసికమైన బాధ. మనం పాస్టర్ గారిని ఈ సంఘం విడిచి వెళ్ళమంటే ఎంత ఏడ్చుకుంటారో, ఎంత మానసికమైన బాధో. లేకపోతే మా సంఘస్థులు నన్ను మా సంఘం వదిలిపెట్టి వెళ్ళిపోవని అంటే ఎంత మానసికమైన బాధో కదా. వారి కొరకు పరిచర్య చేయుటకు, ఆత్మల రక్షణ కొరకు భారముతో పనిచేయుటకు దేవుని కుమారుడు తను తాను తగ్గించుకొని, దేవుడయ్యుండి తను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని భూలోకానికి వస్తే వారు నీవు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమంటున్నారు. గెరాసేన్ల దేశంలోకి వెళ్ళినప్పుడు కూడా అదే జరిగింది కదా, నువ్వు ఈ దేశాన్ని విడిచి వెళ్ళమన్నారు. సోదరి స్నేహం, ఎంత మానసికమైనటువంటి బాధ యేసు ప్రభు అనుభవించారు. మన కోసం, పాపులమైనటువంటి మనలను రక్షించుటకు ఆయన లోకానికి వచ్చి మానసికమైన బాధను అనుభవించారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మనం చదువుకున్న వాక్యంలో శిష్యులను కూడా అంటున్నారు, యూదులు దూరం అయిపోయారు, యూదులు నన్ను ఈ ప్రాంతం విడిచి వెళ్ళమంటున్నారు. కాబట్టి ఇప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారంటే, యూదులు సమాజ మందిరంలో నుండి వెలివేస్తారేమోనని యూదులకు భయపడి శిష్యులు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారు. యేసు ప్రభు హృదయాంతర్యాలు ఎరిగినటువంటి వారు గనుక ఆయన వారి హృదయాలలో ఉన్న ఆలోచనలను ఎరిగి వారితో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? 5 రొట్టెలు 2 చేపలు తిన్న యూదులు ఈ ప్రాంతంలో నివాసం చేయవద్దు, మా యోదయ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ కనిపించొద్దు, ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళమన్నారు. శిష్యులు కూడా యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నారు. అందుకే శిలువ దగ్గర కూడా ఒక్క యోహాను తప్ప శిష్యులు ఎవరు
లేరు, శిష్యులు ఎవరు లేరు. ఎంత ఘోరమైన విషయం, ఎంత ఘోరమైన విషయం. సోదరి, దేవుని బిడ్డలారా, అదికైనా మానసికమైనటువంటి బాధను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అయ్యగారు వచ్చారు, నేను క్లుప్తంగా చెప్తాను. నేను గంట చెప్తా కానీ క్లుప్తంగా చెప్తాను విషయాలు. దేవుని సన్నిధిలో రాయబడి మూడో విషయం ఏమిటంటే, చూడండి ఒకసారి చదువుకుందాం. 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అబ్బా, ఇది ఇంకా మరీ భయంకరమైనటువంటి బాధ. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకను రాలేదు. చాలండి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటే, తన సహోదరులు కూడా ఆయనను చూసి నీవు చేస్తున్న క్రియలు నీ శిష్యులు చూసినట్లు ఈ స్థలము విడిచి యోదయకు వెళ్ళుము, యోదయకు వెళ్ళుము. యోదయకు వెళితే యోదయలో ఉన్న యూదులేమి ప్రాంతం విడిచి వెళ్ళమంటున్నారు. యేసు ప్రభు సహోదరులు ఏమాత్రం జాలి లేకుండా, ప్రేమ లేకుండా 30 సంవత్సరాలు వారి కొరకు చెమటోడ్చి పనిచేసి, వడ్రంగి పనిచేసి వారిని బ్రతికించాడు ప్రభు, వారిని బ్రతికించాడు. సోదరి స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు అంటున్నారు, నీవు యోదయాన్ని విడిచి వెళ్ళుమంటున్నారు. వాక్యంలో ఒక మాట రాయబడింది, పిరికివారును అవిశ్వాసులను దేవుని రాజ్యానికి వారసులు కానే కారు. శిష్యులు పిరికివారైపోయారు, యేసు ప్రభు సహోదరులు పిరికివారైపోయారు. యూదులకు భయపడి సమాజ మందిరంలో నుండి వెలివేస్తారేమోనని భయపడి నీవు ఈ ప్రాంతాన్ని విడిచి, ఈ దేశాన్ని విడిచి, ఈ ఇల్లు విడిచి వెళ్ళమన్నారు. ఎంత మానసికమైన బాధ, ఎంత బాధ అనుభవించారో ప్రభు తెలుసా. యూదులు దూరం అయిపోతే దూరం అయిపోయారు, శిష్యులు దూరం అయిపోతే దూరం అయిపోయారు. తన సహోదరులు కూడా నీవిక్కడ నివాసం చేయవద్దు, ఈ ప్రాంతం విడిచి వెళ్ళమంటున్నాడు. అది మానసికమైన బాధ ప్రభువుకు. మరణ బాధ అనుభవించాడు ప్రభు మన కొరకు, మానసికమైన బాధ అనుభవించారు, పాపపు బాధను అనుభవించారు ప్రభు. మన పాపాన్ని దేవుడు ఆయన మీద మోపారు, తండ్రి ఆయన మీద మోపారు. కాబట్టి ఆయన ఈ 3 బాధలు కల్వరి సిలువలో అనుభవించాడు. ఈ 3 బాధలు ఆయనను బహు వేదన పాలు చేశాయి. ఈ బాధలు కలుగు చేయటానికి కారకులు ఎవరంటే లోకము, పాపము, అపవాది. ఈ 3 బంధువులు అన్నమాట. ఒకటి ఉంటే ఈ 3 కలిసి ఉంటాయి, పెనవేసుకొని ఉంటాయి. ఈ 3 శక్తులు కలిసి ప్రభువు మీద దాడి చేశాయి. కాబట్టి అందుకని ఆయన మానసికమైన బాధను అనుభవించాడు, మరణ బాధను అనుభవించారు. పాపులమైన మనల్ని రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినందున పాపపు బాధ అనుభవించారు. అందుకే యెషయా గ్రంథంలో అన్నాడు, 1వ అధ్యాయం 16-17 వచనాలలో, రండి మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను అవి హిమవలె తెల్లనివగును కదా. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పాపము యొక్క రంగు ఎరుపు, యేసు ప్రభు యొక్క రక్తపు రంగు ఎరుపు. వజ్రాన్ని వజ్రంతోనే గోయాల, ఇనుమును ఇనుముతోనే గోయాల. ఎరుపు రంగును ఎరుపుతోనే గడిగితే, యేసు ప్రభు రక్తంతో గడిగితే హిమవలే శుద్ధి అవుతుంది. ఆయన మన పాపముల కొరకు లేవియకాండం అంతా చదివితే శుద్ధీకరణ చేసుకోవాలి. మోషే, అహరోను ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు అహరోను కుమారులు పాదాలు కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి.
శుద్ధి చేసుకోవాలా. కాబట్టి ఈ లేవియ కాండమంతా శుద్ధీకరణను గురించి తెలియజేస్తుంది, పాపాలకు పరిహారం కలుగజేయటం గురించి. దేవుని బిడ్డలారా, సోదరి స్నేహితులారా, చూడండి, మన కోసం ఎంత మానసికమైన బాధను అనుభవించారు ప్రభు. అందుకే ఆయన ఈ మానసికమైన బాధను బట్టి గెత్సేమనెలోనికి వెళ్ళి ముమ్మారు భూమి మీద పడి పరితపించి ఏడ్చారు. ముమ్మారు భూమి మీద పడి ఏడ్చారు. కృష్ణందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మనమందరం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని, దేవుడు, దేవుని కుమారుడు మన కోసం, మన దరిద్రం, మనందరం దరిద్రులం, మనల్ని ధనవంతులను చేయుటకు ఆయన దరిద్రుడైపోయాడు. చూసారా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మన పాపములను శుద్ధీకరించుటకు ఆయన లోకములోనికి వచ్చి మానసికమైన బాధ, మరణ బాధ, పాపపు బాధ అనుభవించారు ప్రభు. యూదులు అన్నారు, శంకర్ ఇంట్లోనికి వెళ్ళి భోజనం చేయటానికి వెళితే ఈయన ఎందుకు పాపులతో సహవాసం చేస్తున్నాడు, ఈయన కూడా పాపి ఏమో అన్నారు. పుట్టుగుడ్డి వాడిని బాగు చేస్తే ఆయన పాపి, ఆయన వెంబడించొద్దు, నీవు మమ్మల్ని వెంబడించమన్నారు వారు. వాడు అన్నాడు, ఆయన పాపియో కాదో నేను ఎరుగను, కానీ నా కన్నులు ముట్టి నన్ను స్వస్థపరిచాడు ఆయన. కృష్ణందు ప్రియ సోదరి స్నేహితులారా, పాపపు మోపులు మోపారు ప్రభు పైన కదా. అందుకనే సమరయుల దగ్గరికి వెళ్ళి, సమరయలో ఉంటే ఈయన సాంగత్యం లేనటువంటి వారితో సాంగత్యం చేస్తూ ఉన్నారని పాపపు నేరారోపణలు చేశారు ఆయన మీద. ఎంత బాధను అనుభవించారు మన కోసం. కాబట్టి అందుకనే దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనమందరం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ పాపముల కొరకే శుద్ధీకరణ చేయుట అనేది ఈ సృష్టిని సృజించిన దానికంటే మహా అద్భుతం, మహా అద్భుతం. దేవుని బిడ్డలారా, మనమందరం ప్రపంచంలో ఉన్న మానవాళి ఎంత నశించవలసి ఉండగా మనము నశించక నిత్యజీవం పొందినట్లుగా ఆయన మన కొరకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి అందుకనే దేవుని సన్నిధిలో జీవిస్తున్న మనమందరం కూడా పరిశీలన చేసుకొని, ఈ శ్రమ దినాలలోనైనా, నేను ఒకటి గుర్తొస్తున్నా, కంపాషన్ వచ్చేటప్పుడేమో ఫుల్గా ఉండేవాళ్ళు, ఇప్పుడేమో ఎవరు లేరు. మేలు చేసినప్పుడేమో దేవుని వెంబడించడమను, మేలు జరగనప్పుడేమో చర్చి విడిచిపెట్టడం, సంఘాన్ని విడిచిపెట్టడం. దేవుని సన్నిధిలో ఎంత కష్టపడ్డామో తెలుసా? మా తాత, కన్నయ్య తాత, మరి ఇంకా కొందరు వేరే తాత, నల్లమూతు పేమిళ్ళు కలిసి అడవిలోకి వెళ్ళి పొలాలు నరుకొచ్చి, తాటాకులు నరుకొచ్చి, కందికట్టు కట్టి, తడికలు వేసి, తడికలు ఎక్కించి ఇక్కడ మీటింగ్స్ జరిపించేవాళ్ళం. సంఘం, మా తాత ఒక్క మాట అన్నాడు. మా అన్నయ్య ఏమన్నాడంటే, మేము 6 మగవాళ్ళం ఉన్నాం, మేము ఎక్కడ ఉండాలి, నువ్వు చర్చికి ఇస్తే ఎట్లా అన్నాడు. ఆయన మంచి విశ్వాసి మా తాత. మా అమ్మమ్మ కూడా అప్పట్లోనే మచిలీపట్నంలో టీచర్ ట్రైనింగ్ అయ్యారు వాళ్ళు. జీతం తక్కువని వెళ్ళలేదు, వ్యవసాయం చేసుకుంటే పోద్దని వ్యవసాయం చేశాడు. మా అమ్మ, వారు ముగ్గురు కూడా పరిశుద్ధాత్మ కలిగిన వారు. వారు మన చీలు దున్నేటప్పుడు మండ్రగబ్బాలు తేలి కుడితే ముందు మా ఇంటికి వచ్చేవాళ్ళు, ముందు కోసం వెళ్ళేవాళ్ళు కాదు. కృష్ణందు ప్రియమైన దేవుని విడలారా, మా తాతగారు ఒక మాట అన్నాడు, ఎందుకు నీవు ఇస్తున్నావు, ఇది మా 6 ఉన్నాం, మాకు కావాలి కదంటే, మరి దేవుడి కంటే మీరు నాకు ఎక్కువ కదా, ఇది నాది, నా ఇష్టం, నేను ఇస్తానన్నాడు. నా దేవుడి కంటే మీరు నాకు ఎక్కువ కాదన్నారు. నాకు ఆయనే ముఖ్యం మీకంటే. మాసిలమణి గారి విశ్వాసి మా తాత, ఏబి మాసిలమణి గారి విశ్వాసి. కృష్ణందు ప్రియమైన సోదరి, ప్రియ దేవుని బిడలారా,
మేము కూడా ఆటంకపరచలేదు దేవుని సన్నిధిలో. మరి స్థలంలో గంభీరంగా సేవ జరిగింది, గంభీరంగా సేవ జరిగింది. కనుక ఈ సమయంలో మరి మీ మధ్య చేరి వాక్యాన్ని అందించటం మరి ప్రాముఖ్యమైనప్పటికీ దైవజనులు మన మధ్య ఉన్నారు, మరి వారిని ముందుగానే ఏర్పాటు చేసుకున్నారు. కనుక సమయం ఉంటే ఎప్పుడైనా వస్తాను. ఇటువరకు నేను చాలా పెద్ద చర్చిలో చేశాను, బయటికి రావటానికే వీలుండేది కాదు. 3000 కుటుంబాలు, రోజు 4-5 ప్రార్థనలో. మాకు అట్లా కాదు, వివాహం చేసినా పెద్ద చర్చి పాస్టర్ గారే చేయాలా, భూస్థాపన చేసినా లేకపోతే సమాధిలోకి రానేయరు, పెద్ద చర్చి పాస్టర్ గారే, పెద్ద పాస్టర్ గారే చేయాలా. తెనాలి ఏరియాలో సిద్ధాంతం ఉంది. లేకపోతే భోజనాలకు పిలవరు, తాంబూలాలు ఈరు. కాబట్టి నేను ఆ పెద్ద చర్చిలో చేసినంత కాలం భోజనం చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు. అటు కూర్చొని కానీ ఎవరో ప్రార్థన అనేవాళ్ళు. ఇప్పుడు మరలా మారాం, ఒక చిన్న స్థలంలోనికి వచ్చాం, సేవ చేస్తున్నాం. ప్రస్తుతానికి మోరంపూడిలో ఉంటున్నాం. అక్కడ ఇల్లు కట్టుకున్నాం దేవుని కృపలో. 88లో అక్కడే సేవ ప్రారంభం చేశాను. అక్కడే దేవుడు ఇల్లు ఇచ్చాడు. 2 స్టేర్లు ఇల్లు కట్టుకున్నాం, అక్కడే నివాసం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆదివారం కదా, ఉదయాన్నే ప్రసంగం చేసి వచ్చాను చర్చిలో. ఈ పని నుండి వచ్చాను దేవుని కృపలో. మిమ్మల్ని అందరిని కలుసుకోవటం సంతోషకరమైన విషయం. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ రాకడ దినాలలో, దుర్దినాలలో మనం ఉన్నాం. అపవాది మన మనోనేత్రాలకు గుడితనం కలుగజేసే దినాలలో ఉన్నాం. యేసు ప్రభు చెప్పాడు, అక్కడని ఇక్కడని పిలుస్తారు, మీరు ఎక్కడికనే వెళ్ళొద్దు. అల్ప విశ్వాసులు వెళతారు. సంఘాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, సంఘాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు. వెళితే ప్రభు అంటాడు, అప్పుడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. దేవుని చిత్తం ఎరిగి ఉండి ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఆ ప్రకారంగా చేయని వానికి అనేక దెబ్బలు తగులుతాయి. కనుక పలసపలసగా ఉండొద్దు. మన కోసం దైవజనులు వచ్చి ఇక్కడ నివాసం చేస్తూ పరిచర్య చేస్తున్నప్పుడు అప్పుడేమో ఒక పాకలో వేసుకొని ఉన్నాం. ఇప్పుడు మంచి అందరూ అభివృద్ధి చెందారు, దేవుడు ఆశీర్వదించాడు. మనకు తెలుసా, ఈ స్థలాన్ని బట్టి ఈ ప్రాంతానికి ఆశీర్వాదం వచ్చింది. ఇక్కడ దైవజనులు చేసిన సేవ మన గ్రామానికి ఆశీర్వాదం అయ్యింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరు ఎన్ని చెప్పినా, ఎన్ని చర్చిలు కట్టినా మాకు ఒకటి అంటారు, తల్లి సంఘం అంటారు. తల్లి సంఘం, ఇది గ్రామానికి తల్లి సంఘం, ఈ ప్రాంతానికి తల్లి సంఘం. కనుక మీరందరూ, మీ బిడ్డలు మీరందరూ కూడా ఆదివారం ప్రార్థనా కాల సమయాలలో మరి దేవుని సన్నిధిలో దేవాలయాన్ని విడువక నిత్యము దేవుని స్తుతిస్తూ, మరి అలాగే మరి అయ్యగారిని కూడా మీరు జాగ్రత్తగా పోషించుకోవలసి ఉంది. మా తెనాలి ఏరియా అయితే, నేను చేసిన సంఘంలో అయితే 60,000 70,000 వస్తాయి నెలకి. 100 రూపాయల కాగితాలు తక్కువ, 100 రూపాయల కాగితాలు తక్కువ. 50 రూపాయల కాగితాలు అయితే ఒక 15-20 వస్తాయి అంతే. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు మనం గుప్పిలి విప్పాల. ఇటువరకు స్థితిలో లేం కదా, దేవుడు ఆశీర్వదించారు. మరి మీ పిల్లలు చదువుకుంటున్నప్పుడు దానిలో నుండి మీరు దశభాగం ఇవ్వాలా. జాగ్రత్తగా దైవజన్ని కుటుంబాన్ని మనం పోషించుకోవాలా. దశభాగంగానే ఇవ్వాలా. దశభాగం మనం ఇవ్వకపోతే మన దగ్గర నుండి ఎలా రాబట్టాలో దేవునికి తెలుసు. కాబట్టి మీరు ఇచ్చి ఆశీర్వదించబడేవారిగా ఉండాలని, మరి ఈ సంఘంలో నేనే ఇదంతా కల్లాపు కొట్టేవాడిని. అప్పుడు దొడ్డి కదా, కల్లాపు కొట్టేవాళ్ళం, చక్కగా పండుకునేవాళ్ళం కదా. కల్లాపు కొట్టి శుభ్రంగా చేసి ఇక్కడే పండుకునేవాళ్ళం. మరి ఇప్పుడు మంచి దేవాలయం ఇచ్చారు దేవుడు. తప్పకుండా మీరు మీ బిడ్డలకు నేర్పి దేవుని సన్నిధిలో యెరూషలేము దేవాలయం ఉంది. యెరూషలేము దేవాలయానికే యేసు ప్రభు కూడా వెళ్ళారు. శృంగారాలయం అనే దేవాలయం ఉంది. పేతురు యోహానులు ప్రార్థనా కాల సమయంలో ఎక్కడికి వెళ్ళారు? శృంగారాలయం అనే దేవాలయానికి వెళ్ళారు.
మరి ప్రత్యేకంగా సమర్పించుకొని దేవుని సేవకై వచ్చి వారు సేవ చేస్తూ ఉన్నప్పుడు మన కొంతమంది ఇప్పుడు పనులు చేస్తూ సేవ చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. కనుక మీరు గ్రహించాలా, ఒక వారిలో 2 కత్తులు ఉండవు. దేవుని సిరికిని లోక సిరికిని ఇద్దరికి పరిచర్య చేయకూడదు. కాబట్టి గమనించి మీరు సంఘంలో పలసపలసగా ఉండొద్దు, అటు ఇటు వెళ్ళొద్దు. యేసుప్రభు చెప్పాడు, వెళ్ళొద్దు అని చెప్పారు. ఎవరో చెప్పేది కాదు, నేను చెప్పేది కాదు. అక్కడని ఇక్కడని పిలుస్తారు కానీ ఎక్కడికి వెళ్ళొద్దు. కనుక కనిపెట్టుకొని ఉండండి, ఆశీర్వాదాలు పొందుతారు. అటు కృప ప్రభు దయచేయాలని మాటల ద్వారా హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నా. సరే, మంచిది. ఇప్పటి వరకు కూడా మరి దైవజనులు రెవరెండ్ మోషే గారు చక్కని వర్తమానం అందించారు. అయ్యగారు వచ్చినట్లుగా మాకు తెలియదు ఇక్కడికి. మరి అయ్యా మరి దైవజనులు ఎర్నెస్ట్ పాల్ గారు ఒక పరిచర్య నిమిత్తమై వచ్చినప్పుడు మేము వేరే గ్రామానికి వెళ్ళి ఆ పరిచర్యను ముగించుకొని మరలా మీ మధ్యలోనికి రావడానికి దేవుడు సహాయం చేశారు. సరే, దేవుని కృపను బట్టి మరి దేవుడు మరి తాతయ్య గారు నాకు తెలియదు, నేను వచ్చేసరికి వారు దేవుని సన్నిధిలో పిలువబడ్డారు. ఆ తర్వాత చిట్టి మామ, రత్తమ్మ వారుండి ఎంతగానో సంఘాన్ని వారు బలపరిచారు. నేను యవనస్తుడిగా ఉన్నాను కనుక నేను చదువుకుంటూ ఉండేవాడిని, కాలేజీకి వెళ్తూ ఉండేవాడిని. ఇక్కడ ఉండేది తక్కువ, ఎక్కువగా గుణదల్లో ఉండేవాడిని, లేకపోతే కాలేజీలో ఉండేవాడిని. కాబట్టి దేవుని కృపను బట్టి వారే అమ్మతో కూడా కలిసి మరి రత్తమ్మ అమ్మ, అలాగే చిట్టిమ్మ అమ్మ, ఆ రోజుల్లో ఉన్నటువంటి పెద్దలైన వారు రూతమ్మ గారు, ఇంకా రాజరత్నం గారి భార్య చిట్టిమ్మ గారు, ఇంకా కొంతమంది ఆ రోజుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతో సహకారం అందించారు. ఒకే మాట ఒకే బాట అన్నట్లుగా దేవుని కృపను బట్టి మరి వారు చేసినటువంటి త్యాగం అపూర్వమైందనమాట. దేవుని కొరకు వారు చేసిన త్యాగం. 6 మనవాళ్ళు ఉన్నా ఆలోచన చేయకుండా మరి స్థలాన్ని దేవుని కొరకు ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి వారు ఇవ్వబట్టే ఇక్కడ చక్కని మందిరం నిర్మించబడింది, పరిచర్య జరుగుతూ ఉంది. మరి మొట్టమొదటిగా మరి దేవుని దాసులు హెచ్ డేవిడ్ రాజయ్య గారు ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో సేవ ప్రారంభించారు మెట్రోపాలిటన్ మిషన్ తరఫున. కొద్ది సంవత్సరాలు వారు ఇక్కడ పరిచర్య చేశారు. తర్వాత రెవరెండ్ జి వందనమయ్య గారు మరి నాకు ముందు వారు కొన్ని సంవత్సరాలు ఇక్కడ పరిచర్య చేశారు. మరి దేవుని కృప, దేవుని ఏర్పాటు, దేవుని చిత్తాన్ని బట్టి దేవుడు నన్ను 84వ సంవత్సరంలో ఈ గ్రామానికి తీసుకుని వచ్చి ఇప్పటి వరకు కూడా ఆయన తన కృపలో స్థిరపరిచి ఆయన నన్ను ఇప్పటి వరకు వాడుకుంటున్నాడు. దాదాపుగా 40 సంవత్సరాలు. అంటే నా జీవితం అంతా ఇక్కడ అయిపోయింది ఇక వెళ్ళడం సంఘంలో. దేవుని కృప, దేవుని బిడ్డలారా. కొన్ని సందర్భాల్లో మరి మిషన్ అధికారులు నన్ను వేరే సంఘానికి మార్చాలని చూశారు. మరి కొన్ని పరిస్థితులు అనుకూలించలేదు. నేను కొన్నిసార్లు మారట్లేదు అయ్యగారు, మారట్లేదంటే నేను వెళదామని 2-3 సార్లు అయ్యగారు వాళ్ళని అడిగినప్పుడు వారి తర్వాత చెప్తాను ఉండు అని చెప్పేసి ఉంచారు. ఇక అప్పుడు నేనేమనుకున్నానంటే దేవుడు వెళ్ళడం కోసమే నన్ను పుట్టించాడు అనుకుంటా, వెళ్ళడంలో పరిచర్య చేయడం కోసమే. తన తరం వారిలో యోహాను సేవ చేసే దావీదు వారి తరం వారికి సేవ చేశాడు అన్నట్లుగా. ఇంకా వేరేం పని ఏం లేదు, దేవుని పని చేయటమే. నా ఆలోచనలు, నా తలంపులన్నీ కూడా అయ్యే ఉంటాయి. కాబట్టి దేవుని పరిచర్య, ఆరాధనలు, లేకపోతే మీటింగ్స్, లేకపోతే ఎక్కడన్నా కూటమి పెడదాం, ఇదే ఆలోచనలు చేస్తూ ఉంటాను. నాకు వేరే తలంపులు, ఆలోచనలు ఏమి ఉండవు. కావున బట్టి దేవుని బిడలారా, దేవుని కృపను బట్టి ఆయన వాడుకుంటున్నారు. ఇంకా వాడుకునేట్లుగా ప్రార్థన చేయండి. మరి చిట్టి మామను దేవుడు ప్రేమించి గర్భాన్నిచ్చిన కుమారుల్లో 3 దేవుడు సేవకులుగా ఏర్పాటు చేశారు. రెవరెండ్ మరి మోజేసయ్య గారు బాప్టిస్ట్ సంఘంలో గొప్ప పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రెవరెండ్ ఏలియా గారు హైదరాబాదులో బోలక్పూర్ చర్చిలో గంభీరమైన పరిచర్య వారు జరిగిస్తూ ఉన్నారు. మరి అందరికంటే చిన్నోడు మరి యోసేఫ్ గారు, ఆయన కూడా మన ఈ మధ్య రెవరెండ్గా అభిషేకించాం మన మీటింగ్స్లో. వారు దేవుని బిడ్డలారా గణపురంలో దేవుని పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. మరి దేవుని కొరకు మనం ఏదైనా ఇస్తే, ఏదైనా త్యాగం చేస్తే దేవుడు మరలా మనకు గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తారు. అర్థమవుతుందండి. దేవుడిచ్చిన వారిచ్చినటువంటి స్థలానికి తగినట్లుగా గొప్ప ఆశీర్వాదాన్ని కుటుంబానికి ఇచ్చారు. దేవుడు వారిని ఇంకా తన పరిచర్యలో బలపరిచి వాడుకునేటట్లుగా మనందరం కూడా ప్రార్థన చేద్దాం. వారు ఎక్కడున్నా మన కోసం ప్రార్థన చేస్తారు. మన సంఘక్షేమం కొరకు వారి సహకారం అందిస్తూ ఉంటారు.
మరి స్టేజ్ మీద ఏర్పాటు చేసిన కుర్చీలు కూడా మోజెస్ గారే అక్కడ తెనాల దగ్గర తయారు చేయించి తీసుకొచ్చి ఇచ్చారు. టేక్ కుర్చీలు అవి వాళ్ళ చర్చిలో ఉంటాయంట. ఇదే సేమ్ ఈ కుర్చీలు ఉంటాయంట. మన చర్చిలో కూడా ఉండాలి అయ్యగారు అని అక్కడే చేయించుకొని టేక్ కుర్చీలు అవి అక్కడ నుంచి వారి ఆటో మీద తీసుకొచ్చి ఇక్కడ వారు వేశారు. మరి తాతయ్య గారు నాయనమ్మ గారి పేరు ఒకటి, ఆ తర్వాత మరి చిట్టి మామ పేరు ఒకటి అన్నట్లుగా. కాబట్టి దేవుని బిడ్డల వారి కుటుంబం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. సరే, మంచిది. మరి ఈ సమయంలో మరి ఎన్ఎస్ పాలయ్య గారు కూడా వాక్యం చెప్పడానికి అన్నట్లుగా పిలవలేదు, వేరే పరిచర్య నిమిత్తమై వారు వచ్చారు. వాస్తవానికి ఇది ప్రార్థన చేసుకునే సమయం, కానీ ఒక కొద్ది నిమిషాలు మరి వచ్చిన అయ్యగారిని మనం ఉపయోగించుకోవాలిగా, వదిలిపెట్టకూడదు. వాక్యం కూడా చాలా ప్రాముఖ్యమైనది కనుక వారి ద్వారా కూడా కొద్ది మాటలు విన్న తర్వాత 9 గంటలకే ఆరాధన మనం ముగించుకుందాం. సమయాన్ని బట్టి ప్రార్థన చేసుకొని మనం ఆరాధన ముగిద్దాం. ఈ సమయంలో ఎన్ఎస్ పాలయ్య గారు వచ్చి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనతో పంచుకుంటాం. దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యం కొరకు హృదయపూర్వకంగా దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను ఎంతో ప్రేమించి వచ్చినప్పుడల్లా కూడా ఆ వాక్యం చెప్పడానికి, సంఘాన్ని బలపరచడానికి, సంఘ బిడ్డలకు క్షేమం కలిగించడానికి నాకు చక్కని అవకాశం ఇస్తున్న దైవ సేవకులు, స్థానిక సంఘ కాపరి మనుషయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. మీకు కాదు, ఆయనకి. ఇటువంటి సేవకుడు ఈ గ్రామంలో మరి మీకు కాపరిగా దేవుని పరిచర్యలో కొనసాగటం, మరి నాకు స్నేహితుడిగా ఉండటం, ఇది ప్రభు మనకిచ్చిన ఆశీర్వాదం. నిజానికి నేను నా దగ్గర కూడా సంఘంలో మందిరంలో జరుగుతూ ఉన్నాయి ప్రార్థనలో. మరి నేను 8-7 గంటలకి నుంచి బయలుదేరి వెళ్ళినా 9 గంటలకి మాది కూడా ఎండ్ అయిపోద్ది, అటు పోద్ది ఇటు పోద్ది. కాబట్టి కాసేపు ఇటన్నా కూర్చుంటే కొంచెమైనా ఫీలింగ్, కొంచెమైనా ప్రభావం వస్తుందని ఇక్కడికి రావటం జరిగింది. మరి చాలా చక్కగా మరి దైవ సేవకులు రెవరెండ్ మోషయ్య గారు తెనాలి వారు మంచి మాటలు, ఈ యొక్క ప్రాంతంలో ఈ చక్కని మందిరం వారి కుటుంబం నుంచి స్థలాన్ని ఏర్పాటు చేయటం, మరి భవిష్యత్తులో మనం అందరం కూడా ఇలా కూర్చోవటానికి, దేవుని ఆరాధించడానికి కూడా వారు ఎంతగానో ముందుకు వచ్చిన విధానం కొరకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అలాగే వారు చేస్తున్న సేవను బట్టి కూడా నేను సంతోషిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీ అందరికీ వందనాలు. నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే పట్టుకుంటే మాత్రం ఇంచుమించు అరగంట దాటిపోతుంది. కాబట్టి అరగంట దాటకుండా ఒక 5 నుంచి 10 నిమిషాల లోపల అయ్యగారు ఓకే అనుకుంటే మరి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. సరేనా? 5 నుంచి 10 నిమిషాల లోపల అయితే అవుతుంది. ఇంకొక 5 నిమిషాలు. ఈ దినము మనమందరం కూడా ఇలా కలుసుకుని మనం ఏం చేస్తూ ఉన్నాం? మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయటం లేదు. బేస్ పెట్టమ్మా, ట్రిపుల్ తగ్గించు బేస్ పెట్టు. మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయటం లేదు. ఈ 40 దినాలలో కూడా మనమందరం దేవుని యొక్క శిలువ శ్రమలను తలపోసుకుంటూ ఆయనతో కలిసి, లేకపోతే ఆ శ్రమలను మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ కన్నీరు విరుస్తూ ఉన్నాం. ఆత్మల రక్షణ కొరకు, ఆత్మ బలము కొరకు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో ఒకవేళ ఏదైనా ఆయాసం కలిగించే మార్గం, తలంపు, పని నీ హృదయంలో కానీ నీలో కానీ ఉంటే తీసేసుకునే గొప్ప సమయాన్ని ప్రభు మనకి ఈ 40 దినాలు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకు ఈ ఉపవాస ప్రార్థనలు. ఎంతమంది ఉపవాసం ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో కూడా నాకు తెలియదు, ఎంతమంది ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారో కూడా నాకు తెలియదు. ప్రభు ఇచ్చిన గొప్ప భాగ్యం. యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు 2 దొంగల్ని సిలువ వేశారు. కుడివైపున అంటే ఎడమవైపున అంటున్నారు మీరు. కుడివైపున ఒకరిని, అద్దిగది. ఎడమవైపున ఒకరిని, ఇద్దరిని కూడా. ఏ దొంగలని బైబిల్లో రాయబడ్డది? బందిపోటు దొంగలని రాయబడ్డది. ఇద్దరు కూడా ప్రభుని ఏం చేస్తూ ఉన్నారు? అపహసిస్తూ ఉన్నారు అని వాక్యంలో రాయబడ్డది. అపహసించటం అనేది అసలు బాధపడేవానికంటే, ఆ బాధ పెట్టేవానికంటే,
ఆ బాధను అనుభవిస్తున్న వానికంటే అపహాసం చేస్తున్న వారిని చూస్తే ఇంకా ఎక్కువ వేదన, ఇంకెక్కువ బాధ ఎవరికైనా కలుగుతుంది. యేసు ప్రభువారు బాధలో సిలువను అనుభవిస్తూ రక్తాన్ని చిందిస్తూ ప్రాణత్యాగం చేస్తున్న ఆ గొప్ప ఆ సందర్భంలో, ఆ సమయంలో ఇద్దరు దొంగలు కూడా ఆయన్ని ఏం చేస్తున్నారు, అపహాసిస్తున్నారని వాక్యం చెప్తుంది. కొద్దిసేపటికి ఏమంటున్నారు ఆయన్ని, నువ్వు దేవుడివైతే దిగిపో, మమ్మల్ని కూడా దింపేయి, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఈరోజు కూడా చాలామంది ప్రభుని ఏం చేస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అపహాసం చేస్తున్నారు. మేకులు మించి కిందకి రాలేడా, ఆయన శక్తిమంతుడు కాదా, రకరకాల వ్యాఖ్యానాలు ఆయన కొరకు ఉన్నాయి. నీకు అర్థం కాదేమో, సర్వ వేదాలు కూడా, సర్వ గ్రంథాలు కూడా, ఈ పరిశుద్ధ గ్రంథంతో సహా అనేక గ్రంథాలు ఈ గొప్ప యజ్ఞం కొరకు, ఈ గొప్ప బలియాగం కొరకు ప్రవచించినాయి. ఆయన హఠాత్తుగా అర్జెంటుగా వెలిసినవాడు, పుట్టినవాడు కాదు. ఆయనే స్వయంగా ప్రవక్తలో ఏ విధంగా ప్రవచించారో, పురాణాలు లేకపోతే వేదాలు ఏ విధంగా ప్రవచించినాయో దాని సారంగానే ఆయన భూలోకానికి అవతరించారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇద్దరు హేళన చేస్తూ ఉంటే, ఇద్దరు అపహాసం చేస్తూ ఉంటే, కుడివైపున ఉన్న దొంగ కొద్దిసేపటికి తేరుకుని ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసు, అనక ముందు మనిద్దరికీ ఈ శిక్ష సరిపోయింది, మనం చేసింది నేరం, ఈ శిక్ష మనకి న్యాయం. కాబట్టి నువ్వు అట్లా అనొద్దు. ఎవరిని? ప్రభువుని. ఇంతసేపు నేను కూడా ప్రభువుని అపహసించాను, నువ్వు అలా అంటానికి వీల్లేదు, ఆగు అని చెప్పి, యేసు నీ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఏ ప్రార్థన చేశాడు? ఎక్కువ ప్రార్థన చేశాడా, తక్కువ ప్రార్థన చేశాడా? ఆయన పశ్చాత్తాపంతో చేశాడా, మామూలుగా చేశాడా? ఇవన్నీ మనం తీసుకుంటే ఇక ప్రాణం పోయే సందర్భంలో ఎవరైనా నిజమే చెప్తారు కానీ అబద్ధం చెప్పరు. ప్రాణం పోయే సందర్భంలో ఈ వ్యక్తి ప్రభువుని సహాయం కోరుతూ ఉన్నాడు. ఆ ప్రభువారు ఇలా అనలేదు, ఇంతసేపు నీవు అతను కలిసి నన్ను ఏం చేశారు, అపహాసం చేశారు, ఇప్పుడు నా రాజ్యంలో నీకు స్థానం కావాలా, నేను ఇవ్వను అని అనలేదు. రెండవది, నీవు దొంగవో, బందిపోటు దొంగవు, ఎంతకాలం దొంగ పనులు చేసి ఇప్పుడు లాస్ట్లో మోక్షానికి లేదా నాతో ఉండే భాగ్యాన్ని కోరుకుంటున్నావా, నేను ఇవ్వను అనలేదు. మూడవది, ఇంతకాలం కూడా నేను భూలోకంలో ఉండి ఎన్నో అద్భుత ఆశ్చర్యాలు చేసినప్పుడు, కార్యాలు చేసినప్పుడు నా దగ్గరికి నేను వచ్చి అడగలేదు, కానీ నేనే ప్రాణం పెట్టే సందర్భంలో లాస్ట్ మినిట్లో వస్తావా, నేను చేయలేను అని అనలేదు. వెంటనే యేసు ప్రభువారు, నేను చూశాను సినిమా కరుణామయుడు, మీరు చూసారా? ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది. వాక్యానుసారంగా ఉన్నది. ప్రభువారు అంత బాధ అనుభవిస్తూ తల తిప్పి, నేడు నీవు కూడా నాతో పరదేశులో ఉండు. దేవుడిచ్చిన ఆ సిలువనే యజ్ఞం, దేవుడు చేస్తున్న ఆ యజ్ఞంలో ఈ దొంగ అయిన ఈ వ్యక్తి, లేకపోతే బందిపోటు దొంగ ప్రభు సిలువ చెంతకి వచ్చి ఆయన సిలువ దగ్గర ప్రణమిల్లి, ఆయన సిలువ దగ్గర హృదయం తెరిచి అపహాసాన్ని విడిచిపెట్టి నిజమైన ప్రార్థన, నిజమైన మొర, నిజమైంది దేవునితో మాట్లాడగానే ఆయన జీవితం ఏమైపోయిందంటే మారిపోయింది. సిలువ మన జీవితానికి ఏం తీసుకొస్తుంది? విలువను తీసుకొస్తుంది. కన్నీటితో ఆయన యొక్క శ్రమలను తలపోసుకుంటే మన కుటుంబాలలో దేవుడు చేయలేని కార్యం ఉన్నదో, తద్వారా గొప్ప ఆత్మీయ బలము, ఆత్మీయ సంతోషము ప్రభు ద్వారా మనం పొందుకుంటామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది ఏమంటున్నారంటే, ఈ మాటలు చెప్తే మీకు సపోర్ట్గా ఉంటాయి, సపోర్ట్ కోసం చెప్తున్నాను. నేను ముగించేస్తానులేండి, ఎందుకంటే నా వెనకాలే ఉన్నాడు ఆయన, కాబట్టి నేను ముగించేస్తాను. అయితే అవుతుంది, ఓ పోకుండా ఎక్కువైతే ఏంటి, ముగించేస్తాను చెప్పాలా మీకు ఏంటి, నాకు అర్థం కాదు. మా ఊరు 1.5 గంటల ప్రయాణం కారులో కొడితే మీరు ఇక్కడే పడుకుంటారు కదా, మీరు నిద్రపోతారు మా ఇంటికి వెళ్ళేటప్పటికెళ్ళా. కాబట్టి దయచేసి ఆగండి అక్కడ. అలాగా నేను చెప్తున్న మాట చూడండి. కొంతమంది ఏమ్మా ముగించారండి, నిజంగా ముగించారంటే చూపించండి, చెప్పమనండి, చూపించండి.
ఓకే 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 మంచిది. నేను జరిగిన ఒక సంగతి చెబుతున్నాను. మా సార్ చెప్పిన ఈ మాట, మా పై ఆయన చెప్పిన మాట. ఒక ఆయన బోర్డు పెట్టాడట, పెట్టి చేపలు అమ్ముతున్నాడు. కింద ఏమున్నాయి? చేపలు. పైన ఏముంది? బోర్డు ఉంది. ఏముంది బోర్డు? ఇక్కడ ఆగు, ఇక్కడ తాజా చేపలు అమ్మబడును. అయిపోయింది. ఈ లోపల అనుష వచ్చిందట, ఎక్కడ కాకపోతే ఎక్కడ అమ్ముతావు, ఎక్కడ కదా అమ్మిది, మళ్ళీ ఎక్కడ రాయలేటి అందట. చూసేసాడు. నిజమే కదా. ఈ లోపల ఈమె పేరు సింధమ్మ. సింధు వచ్చిందంట. ఎక్కడ చేపల తాజా అన్నావు, తాజా కాకపోతే కుళ్ళిన అమ్ముతావా, తీసేయందా. నిజమే కదా. అది చూసేసాడు. ఈ లోపల కమలమ్మ నీ పేరు, ఈమె వచ్చిందంట. వచ్చి చేపలు కాకపోతే పీతలు అమ్ముతావా, తులసి అన్నాడు. ఎక్కడ పోయింది? తాజా పోయింది, చేపలు పోయింది. ఈ లోపల ఆ సహోదరి పేరు నాకు తెలియదు, ఆమె వచ్చిందంట. ఆమె వచ్చిందట, అమ్మబడును అన్నావు, అమ్మ పోతే ఫ్రీగా ఇస్తావా, చెప్పవసరం లేదు, అమ్మతాను అని చెప్పవసరం లేదు, తీసేయండి. అది కూడా తీసేసాడు. అలా పట్టుకున్న బోర్డు. అందరూ వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు ఆగట్లేదు, కొనట్లేదు. ఎవరు ఆగట్లేదు, కొనట్లేదు. ఏమైంది? ఈమెమో ఎక్కడ అంది, ఆమెమో తాజా తీసేమంది, ఈమెమో చేపలు తీసేమంది, ఆమెమో అమ్మటం తీసేమంది. చివరికి అమ్ముతున్నాడా, ఊరికి ఎలా కూర్చున్నాడో తెలియదు. చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేయరు ప్రార్థనలు, వారు జ్ఞాపకం చేసుకోరు శిలువ శ్రమలు, వారు కన్నీరు కార్చరు, వారి జీవితాలు ఆత్మీయ జీవితాలు సరి చేసుకునే సమయాన్ని ప్రభు ఇస్తూ ఉంటే వారు కూడా ఆ విధంగా సరి చేసుకోరు. కానీ ఇది ఎప్పుడో జరిగిపోయింది కదా. ఇప్పుడు మనం చేయటం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. సంఘాన్ని ఏం చేస్తూ ఉంటారంటే హేళన చేస్తూ ఉంటారు. విశ్వాసుల యొక్క విశ్వాసాన్ని బలహీనపరుస్తూ ఉంటారు. అవునా? కాబట్టి అవన్నీ కూడా మనం చూడకూడదు. మనం ప్రభు యొక్క సిలువ చెంతకు వచ్చి ఏం చేయాలా? ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ, ఈ 40 దినాలే కాదు, ప్రతిరోజు కూడా ఆయన సిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి కొనియాడుతూ ఉన్నప్పుడు, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం మన జీవితానికి కలుగుతుందన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా, నా పాలి దైవమా నా పాపముల. అందరూ పాడాలి, వెనకాల వాళ్ళు కూడా. ముళ్ళతో కిరీటం మల్లిని శిరముపై జల్లాటమున మోపిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మసిల్లిపోతివి రక్షక, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మసిల్లిపోతివి రక్షక. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ఈ పాటలో చరణాలన్నీ కూడా హైలైట్, వాక్యానుసారం. ఇందులో అన్ని చరణాలు హైలైటే. ఆఖరి చరణం పాడుతూ ఉంటే కటకట పాప సంకటము బాపుటకింత కటుబాధనందినావా, ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమెటులవర్ణింతు స్వామి, ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంతమెటులవర్ణింతు స్వామి.
పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 39 నుంచి నేను చదువుతాను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాత్రివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చాలించి లేచి, చాలు. ఈ వాక్యంలో మనకేం కనపడుతుందంటే, ఆయన తన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఒలీవ కొండకి వెళ్ళాడు. కొండకి వెళ్ళి ఏం చేశాడు? అది మనకు కావాల్సింది. కొండకి ఎందుకు వెళ్ళాడు? దేవుడు నిన్ను ప్రేమించాడు. ఈ చక్కని దేవాలయం నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ మాటలో. ఈ మంచి దేవాలయాన్ని నువ్వు పనికి వెళ్ళాలన్నా, నువ్వు డ్యూటీకి వెళ్ళాలన్నా, నువ్వు స్కూల్కి వెళ్ళాలన్నా, నువ్వు కాలేజీకి వెళ్ళాలన్నా, నువ్వు ఇంకెక్కడికైనా పోవాలన్నా ఎంతో దూరం పోవాలేమో, కానీ నీకు చేరువలోనే, నీకు దగ్గరలోనే చక్కని మందిరం. ఎందుకండి ఈ మందిరం? కార్పెట్ బాగుంది, పైన ఫ్యాన్ బాగుంది, సౌండ్ బాగానే వస్తుంది, నన్ను కూడా యూట్యూబ్లో పెడుతున్నారు, నిన్ను కూడా పెడతారు. ఈ రాత్రి నన్ను నిన్న పెట్టారు, నిన్ను కూడా పెడతారు, నేను కూడా చూస్తున్నాను, అందుకని చెప్తున్నాను. దానికోసం కాదు ఈ మందిరం. దేనికోసం చెప్పండి? మనం అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకునే స్థలం. దేవుడు నిన్ను ప్రేమించి ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎన్నో కూడికలు, ఎంతో ప్రార్థనలు, ఎన్నో 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 రీతిలుగా సంఘాన్ని ప్రభువులో బలపరచాలని, సంఘ బిడ్డలను దేవునికి సమీపంగా జీవింపచేయాలని దైవ సేవకుడు తన వెనక్కి తగ్గి అనేక మందిని ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అనేక మందిని తీసుకొచ్చి మిమ్మల్ని ప్రభువులో బలపరచడానికి తన శక్తి వంచన లేకుండా ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తాను. ఇది ప్రభు మీకు ఇచ్చిన భాగ్యం, ఇది ప్రభు మీకు ఇచ్చిన ఆశీర్వాదం. యేసు ప్రభు వారు ఒలీవ కొండకి ఎందుకు వెళ్ళాడంటే ప్రార్థన చేయటానికి. శిష్యులను కూడా తీసుకువెళ్ళి అన్నాడు, మీరు ఎక్కడే ఉండి ప్రార్థన చేయండి, నేను అంత దూరం వెళ్తానని చెప్పి ఆయన రాతి వేత, అంటే రాయి విసిరితే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం పోయి ఏకాంతంగా మోకాలుని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు, ఆయనను నా ఇష్టం కాదు, ఆయనను నా చిత్తం కాదు, నీ ఇష్టమే సిద్ధించుగా. కానీ దేవునికి ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆయన్ని ఒక దూత వచ్చి ఏం చేస్తుంది? బలపరుస్తుంది. ఇక్కడ ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసేవారికి బలాన్ని ఎవరిస్తారో అని ఆలోచన చేస్తే, మనం హృదయం తెరిచి హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థన చేస్తున్న ప్రతి సందర్భంలోనూ మనకు కావలసిన బలము దేవుడు తన దూత ద్వారా తీసుకొచ్చి అనుగ్రహిస్తాడని వాక్యాధారంగా ఎన్నో సంగతులు నేను చెప్పగలను. దానియేలు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని దగ్గర నుంచి దానియేలుకి జవాబుగా దూత వచ్చి, దానియేలు, నీవు బహు ప్రియుడవు, ఇదిగో అని ఆయన్ని ముట్టినట్లుగా వాక్యంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో వ్రాయబడ్డది. ప్రార్థన చేసే వ్యక్తులను దేవుడు ఏం చేస్తాడో బలపరుస్తాడు. అంటే ప్రభు నన్ను బలపరుస్తాడని ప్రార్థన చేయటం కోసం రావద్దు, ప్రార్థన చేస్తూ ఉంటేనే ప్రభు ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన కార్యానికి ఆయన ఆజ్ఞాపిస్తారని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ గిన్నె అంటే ఈ సిలువ నా యొద్ద నుంచి నీవు తొలగించాలా, ఇది నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగా. కానీ రేపటి కొరకు ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు, రేపటి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక సన్నివేశం జరుగుతూ ఉంది. ఏంటి అంటే ఆయన ఆతురముగా ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన చెమట. వాక్యంలోకి వెళ్దాం మరలా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి 44వ వచనం.
22వ అధ్యాయం. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన వేదన పడి. ఏం పడిడు? దేనికోసం వేదన పడుతున్నాడు ఆయన? రేపటి కొరకు ఆయన ఏం పడుతున్నాడు? వేదన. దాన్ని ఎదుర్కోవటానికి ప్రభువారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన ఆతురముగా చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక సంగతి జరిగింది. ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన. చూడండి, రేపు ఏదైనా ఎగ్జామ్ ఉందనుకో, రేపు ఏదైనా ఆపరేషన్ ఉందనుకో, రేపు ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలనుకో, ఒకవేళ రిపోర్టు తీసుకున్నారనుకో, కాసేపట్లో రిపోర్ట్ మనకు వస్తుంది. షుగర్ ఎంత ఉందో, గుండె ఎలాగ ఉందో, కిడ్నీ ఎలా కాసేపు వస్తుందో రిపోర్టు. నీకు ఎలా ఉంటుంది? వస్తే రాని అనుకుంటావా? అనుకో. ఎలా ఉంటుందంటే గుండెలన్నీ దడక్కేసి నీకు టీ తాగమన్నా తాగవు, టిఫిన్ చేయమన్నా చేయవు. నువ్వు తాగినా తాగపోయినా అక్కడ ఏం రిపోర్ట్ మారదు. మనసులో ప్రార్థన, అయ్యగారితో ప్రార్థన, వీలైతే నాతో కూడా ఒక ప్రార్థన, ఎవరితో వాళ్ళతో ప్రార్థన. ప్రభా తండ్రి స్తోత్రం, నాయన స్తోత్రం అని ఏమవుతుందో. ఎందుకని? దాని మీద నీ జీవితం ఆధారపడ్డది. ఓకే, ఈ విడిచిపెడదాం. రేపు సిలువకి ప్రభువారు వెళ్తారు. ఈ రాత్రి ఆయన ప్రార్థనలో ఉన్నారు. రేపు జరిగే సన్నివేశాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆతురముగా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆయన చెమట గొప్ప రక్త బిందువుల వలె కిందకి పడిపోతూ ఉంది. ఆయన ఒళ్ళంతా కూడా ఎలా ఉందో ఒక్కసారి ఊహించుకో. ఆయన శరీరం అంతా ఒక్కసారి ఎలా ఉందో ఊహించుకో. ఆయన ఆతురముగా, దేనికి అంత వేదన, దేనికి అంత ఆతురత, దేనికి అంత ప్రార్థన అంటే నీకు నాకు అమూల్యమైన రక్షణ భాగ్యం ఇవ్వటం కొరకే. ఈ పాట నాకు చాలా ఇష్టం. మీకు వస్తే స్లోగా పాడండి. అంటే నా రాగం మీకు నేనేం సింగర్ని కాదు, కానీ మీరు సింగర్స్, నేను కాదు. కాబట్టి మీకు నాకు డిష్ అంటుంది. నవ్వే సందర్భం కాదు, మళ్ళీ 15కి వస్తానులే పిలిస్తే, నాకు కుదిరితే. అప్పుడు ఎక్కువగా మనం నవ్వుకోవడానికి వస్తావా? ఎంతో గొప్ప రక్షణ ఇచ్చి, ఎంతో గొప్ప రక్షణ ఇచ్చి, వింతైన జనముగా మము చేసెను, వింతైన జనముగా మము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచి, ఎంతో గొప్ప రక్షణ. దానికి వాల్యూ, దానికి విలువ నేను చెల్లించలేను, కట్టలేను. అటువంటి గొప్ప రక్షణ ఇచ్చి నన్ను ఏం చేశాడంటే విలువగల వ్యక్తిగా, వింతైన జనంగా, దేవుని సొత్తుగా, దేవుని జనాంగంగా, పరిశుద్ధులంగా, ఏర్పరచబడ్డ వంశంగా దేవుడు నన్ను మార్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన వేదన పడి, ఆ మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఏం పడి? వేదన. ఎప్పుడైనా చెల్లి, తమ్ముడు, అక్క, ఎప్పుడైనా సంఘం కోసం నువ్వు వేదన పడ్డావా? వేదన పడ్డావా? ఎవరైనా రావట్లేదని వారి కోసం వేదనతో ఆతురంగా ప్రార్థన చేసావా? నువ్వు దశంభాగం ఇవ్వలేకపోతున్నందుకు వేదనతో దేవునికి ఎప్పుడైనా ప్రభువా ఇచ్చే అలాగే ఎప్పుడైనా అనుకున్నావా? అలా ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీకు ఒక పాట రానందుకు ఎప్పుడైనా సరే ప్రభువా నాకు చాలా బాధగా ఉంది ప్రభువా, నా కంఠం ముట్టు ప్రభువా, ఎప్పుడైనా దేవునికి ఆ విధంగా ప్రార్థన చేసావా? ఊరికి సిగ్గిపోతావు. ఎందుకో పాట పాడమంటే సిగ్గిపోతావు, కూర్చోమని సిగ్గిపోతావు, చప్పట్లు కొట్టమంటే సిగ్గు అయిపోతుంది. కొత్తగా పెళ్ళైనట్టుగా ఇలాగంటారు, ఇలాగ దోంగుట్టిందనుకో అంటారు, ఇక్కడ మాత్రం ఇలాగంటారు. దేవుని బిడ్డలు మనం అలా ఉండటానికి వీలు లేదని రాత్రి ప్రభువు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. ఈ రాత్రి మీతో మాట్లాడటానికి నేను రాలేదు, కానీ ప్రభు నన్ను పంపించారంటే దీని వెనక దేవుని యొక్క ఉద్దేశం మీ పైన ఉందన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువారు వేదన పొందుతూ ఉన్నాడు.
మనము కూడా దేవుని సంఘం అంటే ఆయనదే కాదు. దేవుని సంఘం అంటే ఇది ఎవరిది? యేసు ప్రభువారు రక్తమిచ్చి కొన్న ఆయన వేదన పొంది కొన్న సంఘం దేవుని బిడ్డలు. కాబట్టి ఇందులో మనమందరి పాత్ర, నీ బిడ్డలు పాడవుతున్నప్పుడు, నీ భర్త పాడవుతున్నప్పుడు, నీ భార్య దూరం అవుతున్నప్పుడు, లేకపోతే రకరకాల ఆ ఇబ్బందులు దేవునికి దూరం అవుతున్న ఆ సందర్భంలో మనం ఎలా ఉండాలంటే వేదన పడి అంటే దుఃఖంతో నింపబడి కన్నీరు కారుస్తూ చెమట రక్తం వల్లే అయిపోతూ ఆతురముగా దేవుని యొక్క సహాయం కొరకు మనం ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలని వాక్యం చెబుతుంది. భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు, నీ ధర్మశాస్త్రాన్ని, నీ వాక్యాన్ని, నీ వాక్కులను, నీ మాటలను ప్రజలు వినకుండా పోతున్నందుకు నాకు ఏమవుతుందంటే నా కన్నీరు ఏరులై పారుతుంది. ఎంత గొప్ప అనుభవం అండి. మనం ఎలా ప్రార్థన చేస్తాం? ప్రభువా, దావీదుని దీవించినట్టుగా నన్ను కూడా దీవించు. ఎవరిని దీవించినట్టు? మరి దావీదు దేవుని మాటల ప్రజలు విన్నందుకు కన్నీరు ఏరులై పారేంతగా కన్నీరు కార్చాడు. ఎప్పుడైనా ప్రజలు ఆ విధంగా ఉంటున్నందుకు 2 కన్నీళ్ళనే కార్చావా? 2 చుక్కలనే కార్చావా? నీకేం కావాలా? దావీదు అంత ఆశీర్వాదం కావాలి. ఏం చేస్తావేటి? ఇశ్రాయేల్ దేశానికి మహారాణి అవుతావా? బేసిక్స్ మర్చిపోయి ఆ చివరితో పట్టుకుంటాం. ఏదో వందల సామెత, ఉట్టికి ఎగరలు నాకు అమ్మంట స్వర్గానికి ఎగిరిందంట. 10th క్లాస్ పాస్ అవ్వలేదు కానీ ఒకేసారి ఎంఏ 5 సబ్జెక్టులు కట్టేసి పాస్ అయిపోతాడు. ఎలా పాస్ అవుతావు? బుర్ర తిరిగిపోయి మెదడులో ఉన్న నెరలన్నీ కూడా తప్పిపోతాయి. మాట్లాడే డే బై డే పరీక్ష రాయాలంటే ఏ క్వశ్చన్ ఎక్కడో తెలియదు, నీకు అసలు ఏం అర్థం కాదు. 16 టీలు తాగినా కానీ నీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది, పనిచేయదు. వాక్యంలోకి వద్దాం. ఆయన వేదన పొందాడు. సిలువ కొరకు ఆయన ఏం పొందాడు? ఎవరి కొరకు? నీ కొరకే. దావీదు కన్నీరు కార్చాడు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? ప్రభు యొక్క మాట ప్రజలు వినకుండా పోతున్నందుకు కన్నీరు కార్చాడు. దావీదు సంతోషించాడు. ఎవరి కొరకు? దేవుని కొరకు. ఎందుకు? ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళాలని నాతో అన్నప్పుడు నాకు సంతోషం కలిగింది అంటున్నాడు. ఇప్పుడు వెనకాల అయ్యగారికి ఎంత సంతోషంగా ఉందో, నేను రాత్రి ఉంటే బాగున్నాను, రేపు కూడా ఉంటే బాగున్నాను. ఉంటుందా? ఆయన నాకు వచ్చిన నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే సంఘాన్ని బలపరిస్తే బాగున్నాను, సంఘం అంతా చక్కగా ప్రార్థన చేసి ప్రతి సేవకుడు నాతో సహా నేను కూడా అదే కోరుకుంటాం. ఎందుకని? మీరు బాగుంటే పరిచర్య, మీరు బాగుంటే పరిచర్య ఏమవుతుంది? బలం పొందుకుంటుంది, విస్తరించబడుతుంది, దేవునికి మహిమ కలుగుతుందని ప్రభు పేట నేను తెలియజేస్తున్నాను. ఈ చివరి దినాల్లో ఎలా ఉందంటే సంఘాలు ఏమవుతున్నాయి? గలిబిలైపోతున్నాయి. విశ్వాసులకి విశ్వాసాన్ని చెరిచివేస్తున్నారు, బలవంతులను బలహీనులుగా మార్చివేస్తున్న దినాల్లో మనం జీవిస్తున్న ఈ సందర్భంలో మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ప్రభు వైపు చూస్తూ దేవుని సంఘమనే గృహంలో బలమైన స్తంభంగా పచ్చని ఒలీవ భక్తుడు ఏమన్నాడు? నేనైతే ఏం చేస్తానో తెలుసా అని అనలేదు. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానన్నాడా? ఉంటానన్నాడా? గతంలో ఉండేవాడినండి, చాలా పాటలు పడేవాళ్ళు, మీకు ఏం తెలుసు, పేట ఇరగదీసేసేవాడిని అని అనలేదు. రేపు ఉంటానండి, నేను ఫుల్లుగా పేట కూడా వేస్తారండి అని అనలేదు. ఏమంటున్నాడు ఆయన? ఉన్నాను, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఇంకా వాక్యం ఎలా ఉంది? యెహోవా మందిరంలో నాటబడిన వారై అని ఉంది వాక్యంలో. ఏమవ్వాలా? వర్ధిల్లాలా. ఎక్కడ వర్ధిల్లాలా? దేవుని ద్వారా, దేవుని సంఘములో, దేవుని నామం పేరున సేవకుని యొక్క ప్రార్థన ద్వారా, నువ్వు చేస్తున్న ప్రార్థన ద్వారా నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబము, నీ బిడ్డలో, నీ యొక్క భర్త, నువ్వు చేస్తున్న పరిపాట్లు ఏమవ్వాలంటే వర్ధిల్లాల. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా, ఈ శిలువ శ్రమల ధ్యానాల ద్వారా నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబం వర్ధిల్లునుగాక. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, ఈ శిలువ శ్రమల ద్వారా నీ కుటుంబంలో అనేకులు ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుదురుగాక. మంచిది. ఆయన వేదనతో ఏం చేస్తున్నాడో? ప్రార్థన చేస్తున్నాడు. ఆ వేదన గురించి నేను మాట్లాడుతూ ఈ మాట చెప్పి నేను ముగింపులోకి వస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇలా రాయబడ్డ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము
53వ అధ్యాయం 11వ భాగం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందును. ఎవరైనా వేదన చూసి తృప్తి పొందుతారా? ఏం చూసి తృప్తి పొందుతారు? మంచి బట్ట కొనుక్కుంటే, మంచి చీర, మంచి సూటు, మంచి బూటు నాకు ఉందని తృప్తి పొందుతాం. అది వేసుకునేదాకా నిద్ర పట్టదు. కొత్తది కదా, వేసుకుని 10 మంది చూడాలని నేను కానీ నువ్వు కానీ తిరుగుతూ ఉంటాం. అది అలా ఉంచు. బంగారం చైన్ ఉందనుకో, తృప్తిగా ఉంటాం. నాకే ఉంది చూడు అని చెప్పుకుంటూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకున్న వస్తువులు, వాహనాలు, ఇక రకరకాల వాటిని మనం చూపించుకుంటూ వాటి కోసం మనం తృప్తి పొందుతాం. వాక్యం చెప్తుంది, దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చిన దైవ నరుడు విమోచన ఖైదనంగా తను తానే దేవునికి సర్వ మానవుల పాప ప్రాయశ్చిత్తంగా సమర్పించుకున్న గొప్ప విమోచనకర్త. 11వ వచనంలో ఇలా ఉంది, అతడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి పొందే దేవుడు. యేసు ప్రభు యొక్క శిలువ శ్రమల గురించి భక్తుడు, ప్రవక్త యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా చదివితే ఎన్నో విషయాలు, ఎలాగ ఆయన శ్రమ పొందుతాడు, ఎలాగ ఆయన వేదన పొందుతాడు, ఎలాగ ఆయన నోరు తెరవకుండా ఉంటాడు, ఏ విధంగా ఆయన శ్రమను అనుభవిస్తాడు, ఏ విధంగా ఆయన గాయాలు పొందుతాడు, ఏ విధంగా, ఇవన్నీ కూడా దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఉన్నాయి. యేసు ప్రభువారిని పట్టుకొనకు వచ్చారు. యేసు ప్రభువారిని పట్టుకొనకు వచ్చారు. పట్టుకొనకు వచ్చిన వాళ్ళు ఏమైపోయారు? బొక్కబారులా పడిపోయారు. ఎన్నిసార్లు? 2 సార్లు ఉన్నది వాక్యంలో. ఏమండి? అది అలా ఉంచండి. అప్పుడు ప్రభువు ఏమన్నారంటే, మీరు ఎవరిని వెతుకుతున్నారు? అప్పుడు వాళ్ళు అన్నారు, మేము యేసు ప్రభుని వెతుకుతున్నాం. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 55వ వచనం. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోడు దొంగ మీదకి వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుని బోధించుచు ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. ప్రవక్తలు ఏదైతే నా కొరకు మాట్లాడారో ఉందా? ప్రవక్తలు యెషయా గారికి యేసు ప్రభు వారికి అసలు సంబంధమే లేదు. 750 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఈ గొప్ప ప్రవక్త ప్రవచించాడు. ఇందులోనే కాదు, మిగతా గ్రంథాలలో కూడా ఓ అజమవా నమః, ఓ పంచిగాయ నమః, ఇవన్నీ నా సొంత శ్లోకాలు కాదు, ఆ గ్రంథంలో ఉన్న శ్లోకాలు. అర్థమవుతుందని చెప్పేది. నీవు గొర్రె పిల్లవలే వధింపబడినందుకు, రక్తం చిందించినందుకు, పంచగాయాలు పొందినందుకు ఓ దేవా నిన్ను మేము స్తుతిస్తూ ఉన్నాం. వాక్యంలో భక్తుడు అంటున్నాడు, ఆయన వేదన పొంది ఆ వేదన కొరకు ఏమవుతున్నాడు? తృప్తి పొందుతున్నాడు. నీకు ఏదైనా బాధ వచ్చిందనుకో, మా సంఘంలో చిన్న బాధ వచ్చిన సరే నా దగ్గరికి వచ్చేస్తారు. అయ్యారు అదేంటో నిద్ర పట్టలేదండి అన్న. నేనేం చేయాలి? నేను వచ్చి జోలపాడలు మలాలమ్మలా లే లాలిలా లే అని పాడినా ఏంటి అంటే అలా ఉంది వాళ్ళు. కొంతమందికి అలా ఉంది. నిద్రపోతే ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయొచ్చు కదా. ఎంతోమంది హాస్పిటల్లో రోగంతో ఏడ్చి ఐసీయూలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఆ జైల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, దోమపోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, ఈ తిండి లేని వాళ్ళు ఉన్నారు, గృహాలు లేని వాళ్ళు ఉన్నారు, చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. తల్లి లేని వాళ్ళు ఉన్నారు, తండ్రి లేని వాళ్ళు ఉన్నారు. వారి కోసం ఏం చేయాలా? ప్రభువా అటువంటి వారిని కాపాడును ఆయనని కాసేపు ప్రార్థన చేస్తే అదేం విచిత్రం తెలుసా నీకు? అక్క నీకు చెప్తే బలి నవ్వుతుంది. ఎక్కడ నిద్ర రాదు. ప్రార్థన అలా మోకరై మత్తు నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ. ఇంకా అలాగే ఇంటికి వెళ్ళి మంచం వేసి పడుకో, మళ్ళీ రాదు. మళ్ళీ ఏమైపోతుందో తెలియదు. ఓకే, ఈ మాటలు తీసేద్దాం. వాక్యం చెప్తుంది, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు అంటున్నారు, ప్రవక్తల లేఖనాలన్నీ కూడా నెరవేరటానికి ఇవన్నీ కూడా జరిగినాయి. ఇలా జరగాలని ఉంది. నేను అనుదినము మీ దేవాలయంలో మాట్లాడుతున్నప్పుడు, మీ మధ్య సంచరిస్తున్నప్పుడు మీరు ఏమీ నన్ను పట్టుకోలేదే. బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లుగా కత్తులు తీసుకుని, గుదియలు తీసుకుని ఇంత రాత్రి పడి నా దగ్గరికి వస్తామన్నారా? ఇది ఎలా జరగాలని ప్రవక్తలు నా కొరకు చెప్పారు. ఇది ఎలా జరగాలని ప్రవక్తలు నా కొరకు చెప్పారు. ఇది ఎలాగా వేదన పొందాలని ప్రవక్త నా కొరకు చెప్పాడు. కనుక ఇది ఎలా జరుగుతుంది. ఏలీ ఏలీ లామా సబక్త. అక్కడ ఏమన్నారంటే మిగతా వాళ్ళు ఏలీని పిలుస్తున్నాడు. ఏలీని పిలటం కాదు అక్కడ వాక్యంలో గ్రంథకర్త
దావీదు భక్తుడు 22వ కీర్తనలో నా దేవా నా దేవా నా నేల చెయ్యి విననాడితివి, అది దావీదు కొరకు కాదు, దావీదు ప్రవక్త యేసు ప్రభు కొరకు ఏం చేస్తారంటే ప్రవచిస్తున్నాడు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడనాడితివి. బా, ఈ మాట ఎంత బాధగా ఉంది, హృదయ విదాకరంగా ఉంది. నా దేవా నన్ను ఎలా చెయ్యి విడచితివని అనేను. అంతేనమ్మా, నేను చెప్పింది నువ్వు చెప్పింది ఇంచుమించు ఒకటే, మీనింగ్ మారలేదు. ఓకే, అలా ఉండు. యేసు ప్రభు వారు ఏమన్నారు, తండ్రిని మాకు చూపించే ప్రభు, అంతే చాలు. శిష్యులు మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడుతున్న శిష్యులతో, తండ్రి నేను ఏకంగా ఉన్నామని మీకు తెలియదా, నన్ను చూస్తే తండ్రిని. ఒకటి. రెండవ సందర్భం, తండ్రి నీతి స్వరూపుడైన తండ్రి నీవు నేను ఏకమై ఉన్నలాగున నీ యందు నమ్మకము విశ్వాసం ఉంచిన వారిని కూడా మనలో ఏకపరచుమని యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగే లాజరు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తండ్రి ఎప్పుడూ నీవు నాతో ఉన్నావు, నా మనం వింటున్నావు అని చెప్పి ఆ దేవుణ్ణి స్తుతించి దేవునికి ప్రార్థన చేసి లాజరును బయటికి తీసుకొచ్చినట్లుగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే యేసు ప్రభువారు తండ్రి యేసు ప్రభువారు కలిసి ఉన్నారా, విడిపోయి ఉన్నారా? కలిసే ఉన్నారని అర్థమవుతుంది. మరి ఇక్కడ ఏమన్నారా, ప్రభువారు ఏమన్నారంటే నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు. శిలువకు వెళ్ళే సందర్భంలో భక్తుడైన యోహాను సువార్త 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. ఇదిగో లోక పాపాలు మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఎప్పుడైతే సిలువగాని వెళ్తున్నాడో ఆయన మీదకి లోకంలో ఉన్న పాపాలన్నీ కూడా ఆయన మీదకి వచ్చేసినాయి, అవన్నీ కూడా ఆయన వేసుకున్నాడు. ఎప్పుడైతే పాపాలన్నీ కూడా ఆయన ఆవరించినాయో దేవునికి హస్తం ఆయన ఏం చేసిందంటే ఎడబాసింది. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలా చెప్పండి, ఎలా ఉండాలా? ఇప్పుడు దాకా ప్రార్థన చేసేసి ఇంటికి వెంటనే వెళ్ళిపోయి ఏమవుతుందో పెట్టు చూడు, ఏమవుతుంది, నీది నువ్వు చూసుకుని అది నేను చూసుకుంటానే ఉండు. అలాగా ఇక్కడ ఏం ప్రార్థన అరగంట, అదేమో 30 గంట. ఇది ఏమైంది, దీన్ని తినేసిందా లేదా? దేని తినేసింది? వాక్యాన్ని, ఈ ప్రార్థనని. ఇది ఎక్కువైపోయింది కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని డామినేట్ చేసిందని చెప్పచ్చు. అవునా? ఒకవేళ ఇది ఎక్కువైపోయింది అనుకో, ఏమవుతుందంటే దాన్ని డామినేట్ చేస్తుంది. నీ ఆత్మీయ జీవితం పీస్ ఆఫ్ మైండ్తో ఉంటుంది. నీ ఫ్యామిలీ, నీ కుటుంబం ఎలా ఉంటుందంటే దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. నువ్వు చేస్తున్న ప్రార్థనకి ప్రతిఫలం జవాబు దేవుడు ఇస్తాడు. నీకు గొప్ప సమాధానం ఇస్తాడని మనం ఈజీగా చెప్పకూడదా? ఇప్పుడు చెప్పండి, దేవునితో ఉంటున్నాం మనం, పాపంతో ఉండటానికి వీలు లేదు. ఒకవేళ పాపంతో దేవునితో ఉండాలనుకుంటే పాపంతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే ఎడబాసి వెళ్ళిపోతాడు. ఇది చాలా విచిత్రమైన సంగతి, చాలా బాధాకరమైన సంగతి. ప్రభువారు అంటున్నారు, నా దేవా నాతోనే ఉన్నావు కదా, నా దేవా నా చెయ్యి ఎందుకు నీ విడిచిపెట్టావు ప్రభువా. దేవుణ్ణి అడుగుతాడు. సర్వ మానవుల పాప ప్రాయశ్చిత్తంగా సిలువనే మహాయజ్ఞంలో విలువైన రక్తాన్ని ఈ గొప్ప దేవుడు చిందిస్తూ ఉన్నాడు. దేవుని సహాయం లేదు, దేవుని శిక్షను, మనుషుల పక్షంగా దేవుని శిక్షను, దేవుని ఉగ్రతను ఈ గొప్ప ప్రేమాస్వరూపి దేవునికి నరులకు మధ్యవర్తిగా వచ్చిన ఈ దైవనరుడు దేవునికి శిక్షను యేసుక్రీస్తు అనే నరుడు భరిస్తూనే ఉన్నాడు. చివరికైనా మాట్లాడుతూ ఉన్నాడు, సమాప్తమై బిగ్గరగా కేక వేశాను ఉంది వాక్యం. బిగ్గరగా కేక వేసి ఏం చేస్తున్నాడు? ప్రాణము విడిచాడు. ఆయన ప్రాణం ఎవరు తీయలేదు. ఒక కసాయి బంటు ఏం చేస్తున్నాడండి, వచ్చి ఒక ఈటు తీసుకొచ్చి ఆయన పక్కన పొడిచాడట. పొడిచివాడు ఎలా పొడుస్తాడు? నెమ్మదిగా పొడుస్తాడా? ఒక్కసారి ఊహిస్తే మన హృదయం ఏమవుతుంది? దుఃఖంతో నింపబడుతుంది. మనకి గొప్ప రక్షణ ఇవ్వటానికి అంత వేదన, అంత శ్రమ, అంత శిక్ష, అంత రక్తం సిలువనే మహాయజ్ఞంలో చిందించాడు. ఒక భక్తుడు పండితుడు రాశాడు, నేను చదివాను, నాకు కూడా మంచిది భలే అనిపించింది. ఆ శిక్షల్లో సిలువ అనేది ఘోరమైన శిక్ష,
కాబట్టి సిలువకు వెళ్ళేవాడు, సిలువలో ఉన్నాడు, చేతులు అన్నీ కూడా మేకులతో గుచ్చబడ్డాయి, రక్తం కారిపోతుంది. కాబట్టి కాసేపుడికో కూసేపుడికో ఆ రక్తం పోవటం వల్ల ప్రాణం పోతుంది. ఆ సందర్భంలో సిలువ వేసిన వారిని, అన్యాయ తీర్పు తీర్చిన వారిని, సిలువ వేసిన వారిని, మేకు కొట్టిన వారిని, ఆ కొంద ఉన్న సైనికులను చూసి బూతులు తిడతాడట. ఏ బూతులు అయ్యి? ఇక సైనికులు కూడా వినలేరట, అటువంటి బూతులు తిడతారట. ఎవరో ఇక ఎలాగ ప్రాణం పోతుంది కదా ఆ శిక్షలో ఉన్నవారు. కాబట్టి ఆ బూతులు వినలేక కింద ఉన్న సైనికులు నిచ్చినేసుకుని సిలువెక్కి కటింపులతోటి నాలుగు లాగి కట్ చేసేస్తారట కత్తిలతోటి. కానీ ప్రభు ఏం బూతు మాట్లాడాడు? ప్రభు ఏం నోరు తెరిచాడంటే, ఆ గొప్ప దేవుడు నీ కోసం నా కోసం, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించు. ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు. ఈ పొద్దున ఆయన కొరకు నేనేం చేశాను? కలగన్నాను. ఏంటి? ఇతను ఏ దుష్కారం చేశాడు? అసూయ చేత ఈయన్ని అప్పగించారని పిలాతు గ్రహించి నేను విడిపిస్తాను. నువ్వేమైనా చెప్పుకుంటావా? నేను శిక్షించే అధికారం, విడిపించే అధికారం నాకు కలదు. ప్రభు మాట్లాడుతున్నాడు, పైనుంచి నీకు అనుగ్రహించబడితే తప్ప నా పైన నీకే అధికారం లేదు. ప్రభు చెప్పారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి దాన్ని మరలా తీసుకోవటానికి నా తండ్రి వలన అధికారం పొందాను. దేవుడు నా తండ్రి దీనికోసమే నన్ను ఏం చేశాడు? ముద్రించాడు. ఏం చేశాడు? నన్ను ముద్రించాడు. బ్యాంకులో 3 రోజులు సెలవులు వస్తాయి, 3-4 రోజులు సెలవులు వస్తాయి. వచ్చినప్పుడు ముగ్గురు ఉంటారు, మనల్ని వెళ్ళినవారు లోపలికి. నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు, పెద్ద ఇంతంత ఊసలు ఉంటాయి, అందులోకి వెళ్తారు, వాళ్ళ మాట్లాడుకుంటారు, లెక్క పెట్టేస్తారు. డబ్బు తెచ్చినప్పుడు ఉంటుంది, 3 రోజులు సెలవు అన్నీ లెక్క పెట్టేసి లోపల వేసేసి తలుపు మూసేసి బ్యాంక్ అవర్స్ ఇంకా అయిపోయిన తర్వాత ఒకళ్ళిద్దరు లోపల ఉంటే ఈ విషయాలు తెలుస్తాయి. అలాగే వీళ్ళు చూశారు కనుక సీసీ కెమెరాలు ఉంటాయి. మళ్ళీ నన్ను చెప్పాను, మళ్ళీ నా పేరు చెప్తారు, అది వదిలేసి తలుపులు వేసేస్తారు. ఆ డబ్బు అంతా లోపల వేసేసి తాళం వేసేసి, ఈయన దగ్గర తాళం, నా దగ్గర తాళం, ఆయన దగ్గర తాళం, ముగ్గురు దగ్గర తాళాలు ఉంటాయి. సీల్ వేసేసి ఇటువంటి క్లాత్ కట్టేసి ముద్రేస్తారు. మళ్ళీ తీలింటి ఎవరు రావాలా? మా ముగ్గురు రావాల్సిందే. ఒకవేళ ముగ్గురు కోయిన్సైడ్ అయ్యి ఎవరన్నా ఒకరిద్దరు రావచ్చు, ఆ తర్వాత సంగతిలే. ఇప్పుడు తీయాలంటే ఎవరు తీయాలా? ఎవరు ముద్ర వేశారో మిగతా వాళ్ళు నేరం అవుతుంది తీస్తే, అది అలా ఉంచే. దేవుడు యేసు ప్రభు వారికి ఏం వేశాడు? ముద్ర వేశాడు. ఎల్లో నా కుమారుడా, నువ్వు వెళ్ళి నా ప్రజలకి రక్షణ భాగ్యం నీవే ఇవ్వాలా. ఈయన ద్వారా తప్ప, ఈయన కాకుండా, ఈయన లేకుండా నువ్వు సిలువ చెంతగా రాకుండా, సిలువ దగ్గర నీ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని ఒప్పుకోకుండా నీవు మోక్షం అనే దానికి, క్షమాపణ అనే దానికి, నిత్యజీవం అనే దానికి చేరలేవని వాక్యం ఘంటాపదంగా నీతో మాట్లాడుతుంది. నాకు చాలా ఇష్టం. పేతురు బొంకేశాడు. ఎన్నిసార్లు? 3 సార్లు. అబద్ధం వేరు, బొంకటం వేరు. అబద్ధాన్ని గట్టిగా పట్టుకున్న దాన్ని ఏమంటారంటే బొంకేశాడు. ప్రభు పేతురుకు చూచాడు. పేతురికి ఏమొచ్చింది? సంతాపపడి ఏడ్చాడని ఉంది వాక్యంలో. నా మాటలు నేను చెప్పడం లేదు. సంతాపపడి కన్నీరు కార్చాడు, ఏడ్చాడన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చూశాడు పేతురు వంక. పేతురు కూడా సంతాపం పొందాడు. అయ్యో ఎరుగునని చెప్పానా, అయ్యో అయ్యో అని ఏడ్చాడు. పండితులు చెప్తూ ఉంటారు, నాకు కూడా నిజమనిపించింది. ఈ భక్తుడట ఏదైనా ఒక ఊరు వెళ్తే ఆ ఊరిలో ఉన్న పిల్లలంతా ఇలా అనేవారట. ఏమనేవారు? కొక్కురోకు అయ్యగారు వచ్చాడు రోయ్, కొక్కురోకు అయ్యగారు వచ్చాడు రోయ్ అనేవారట. ఆ మాట ఏంటంటే ఈయనకి కంటిలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అదొక సన్నివేశం. ఏదైనా ఊరు వెళ్తే కోడిపుంజులు ఉంటాయి కదా, కొక్కురోకు అని కుయ్యగానే ప్రభువుని ఎరుగును అన్నదాన్ని జ్ఞాపకం వచ్చి సంతాపంతో ఏడ్చి చివరికి ఆయన కళ్ళు, ఎద్దు యొక్క కళ్ళు ఏ విధంగా చారగా ఉంటుందో, నీళ్లు కారి చారవుతుంది, కాలువలో తీసుకెళ్ళి నీళ్ళన్నీ పోసి పీసేసి గట్టిగా తోమాను నేను కూడా ఒకసారి. ఆ మచ్చపోద్దేమని ఎంత తోమినా ఆ చార పోదం ఎద్దులకి. మీరు చూసారో లేదో? అలా పేతురికి కళ్ళు కింద ఏమున్నాయి? చారలు ఉన్నాయి. అంతగా కన్నీరు కార్చిన గొప్ప భక్తుడు, దేవునికి శిష్యుడు.
ఆయన సంఘంగా ఉన్నాం, ఆయన శిష్యులుగా పిలువబడుతున్నాం, ఆయన పిల్లలుగా పిలువబడుతూ ఉన్నాం. మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన దాని కొరకు ఎంత కన్నీరు కార్చాలి. మాటి మాటికి ఆయన గాయాన్ని మనం రేపేవారిగా ఉండకూడదు. ఆయన గాయాల దగ్గరికి వచ్చి స్వస్థత పొందే అనుభవంలోనికి రావాలా. ఆయన గాయాల చెంతకు వచ్చి ఆత్మబలం పొందే అనుభవంలోనికి రావాలా. ఆయన గాయాల దగ్గరికి వచ్చి ప్రతి లోపాన్ని, ప్రతి పాపాన్ని ఒప్పుకొని సరిచేసుకుని సరియైన ఆత్మీయ జీవితాన్ని కలిగి జీవించాలని ఈ ఉపవాసాలు, ఈ శ్రమ దినాలు నీతో మాట్లాడుతున్నాయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగితే మోకరించండి, మోకరించగలిగితే మోకరించండి. దేవుడు నీ కొరకు పొందిన శ్రమలు, ప్రభువు నీ కొరకు పొందిన వేదన, నీ తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, బంధుమిత్రులు కానీ ఎవరు ఎక్కడ పొందలేని ఒక గొప్ప త్యాగాన్ని, గొప్ప ఆ కార్యాన్ని దేవుడు నీ పక్షంగా సిలువనే మహాయజ్ఞులు చేశాడన్న సంగతి నువ్వు మర్చిపో. ఒక్కసారి ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. ఈ రాత్రి ప్రభు యొక్క మాటలు విన్నావు కదా. యేసు ప్రభు పొందిన శిలువ శ్రమలు, యేసు ప్రభు పొందిన శిలువ శ్రమలు ఏ మానవుడు కూడా ఆయన వర్ణించలేడు, దాన్ని వర్ణించలేడు. ఎంత గొప్పది. నీ మరణపు వేదన వృధా కాదు, నామది నీ వేదనలో మునిగే. నీ మరణపు వేదన వృధా కాదు, నామది నీ వేదనలో మునిగే. క్షేమము కలిగెను హృదయములో, క్షేమము కలిగెను హృదయములో. బాసిల్లెను సిలువలో పాపక్షమ. ప్రతి ఒక్కరూ పడదాం. యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి. అందులకే భయం పొందితిని, అందులకే భయం పొందితిని. బాసిల్లెను సిలువలో పాపక్షమ. యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమ. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను. బాసిల్లెను పాపక్షమ. యేసు ప్రభు నీ దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాపక్షమ. ప్రేమాస్వరూపమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మీ ప్రేమ మా యందు ప్రత్యక్షపరిచినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. యేసు ప్రభువా సింహాసనాన్ని విడిచిపెట్టారు,
మనుషుని పోలికగా పుట్టారు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు. మిమ్మల్ని మీరే శిలువ మరణము పొందినంతగా రిక్తునిగా నా కొరకు మా కొరకు మార్చబడ్డారు ప్రభువా. శిలువని మహాయజ్ఞం కొరకు వేదన పరి ఆతురముగా తండ్రి దేవునికి మీరు ప్రార్థన చేసినట్లుగా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభువా. శిలువని మహాయజ్ఞంలో మీకు కలిగిన వేదనను చూచి మీరు తృప్తి పొందారని ప్రవక్త ద్వారా మేము విన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రవక్తలు ఏదైతే మీ కొరకు మాట్లాడారో, ఏదైతే ప్రవచించారో దాన్ని మీరు నెరవేర్చిన గొప్ప దేవుడు ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. నిజమైన దైవం మీరు, అందుకొరకు మీకు స్తోత్రాలు ప్రభువ. కారణ జన్ములు మీకు స్తోత్రం ప్రభువ. లోక రక్షకులు మీకు స్తోత్రం ప్రభువ. ఈ గొప్ప రక్షణ, ఎంతో గొప్ప రక్షణ తండ్రి, మీ వేదన ద్వారా, మీ శ్రమల ద్వారా ప్రభువ, మీ రక్తాన్ని చిందించడం ద్వారా నాకు మాకు కలిగించినందుకే మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. నిత్య జీవం మాకు ఇవ్వటానికి ప్రభువ మా శిక్షణ మీరు భరించారు తండ్రి. మా శిక్షణ మీరు భరించారు ప్రభువ. మా శిక్షణ మీరు భరించారు ప్రభువ. దేవునితో మమ్మల్ని సమాధానపరిచారు ప్రభు. మీకు స్తోత్రాలు నాయన. ఏర్పరచబడ్డ వంశంగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధమైన జనంగా ప్రభువ, దేవుని సొత్తుగా మీరే మమ్మల్ని మార్చినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. మీరు పొందిన ఆ శిలువ శ్రమలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభువ. మీ శిరసు పైన ముండ్ల కిరీటం పెట్టబడ్డది, మీ చేతులలో మేకులు దిగ్గొట్టబడ్డాయి, మీ పక్కలో బల్లెపు పోటు, మీ శరీరం అంతా కూడా రక్తశక్తమైపోయింది ప్రభు. మీకు స్తోత్రాలు. అన్యాయపు తీర్పు పొందారు. భారమైన సిలువను మా కొరకు మండు టెండలో నాయన మోసుకుంటూ వెళ్ళి ఉన్నారు ప్రభు. మీకు స్తోత్రాలు నాయనా. మీకు స్తోత్రం ప్రభు. హింసించేవారిని, దూషించేవారిని మీరు చూచి తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియటం లేదు కనుక వీరిని క్షమించమని క్షమాపణ కూడిన ప్రార్థన దేవునికి మీరు చేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభువ. సమాప్తమైందని చెప్పి మా కొరకు ఆ శిలువ కార్యాన్ని, ఆ యజ్ఞాన్ని, నిత్యం నిలిచే బలిని మా కొరకు ప్రభువా సమాప్తం చేసి మరణాన్ని మరణింపజేసి తిరిగి లేచిన మృత్యుంజయుడా, విజయశాలి, సజీవుడా, యోగ్యుడా, పూజారుడా, మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మిమ్మల్ని మేము గనపరుస్తూ ఉన్నాం ప్రభువా. మా రక్షణ కొరకై మీకు జ్ఞానమని, కృతజ్ఞతని, స్తుతి అని, బలమని, శక్తి అని మేము చెబుతూ ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. మీ మూలంగానే, మీ ద్వారానే, మీతోనే ఈ భాగ్యం నాకు మాకు కలిగింది ప్రభువా. మీకు స్తోత్రము తండ్రి. ఈ సంఘం మీది ప్రభువా. ఈ సంఘంలో ఇంకెవరైనా మీకు దూరంగా జీవిస్తున్నారేమో ప్రభువ, పడిపోయిన స్థితిలో ఉన్నారేమో తండ్రి, దయచేసి వారిని లేవనెత్తండి. దయచేసి వారిని బాగు చేసి వారి ఆత్మలను నాయన మీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి ఆత్మీయ జీవితాలు మీ కొరకు నాయన బలపరచమని ప్రార్థన చేయించి ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు నాయన. ఈ సంఘ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ద్వారా ప్రభువా మీకు స్తోత్రాలు. వారి కుటుంబాలు రక్షింపబడాలని, కుటుంబాలు కట్టబడాలని ప్రభు, అక్రమం అన్యాయమైంది పోవాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. ఈ స్థలం ముందు చేస్తున్న ప్రార్థన మీద నీ ప్రియ బిడ్డలు ధ్యానం చేస్తున్న ఆ శిలువ శ్రమల ద్వారా నాయన బిడ్డల జీవితాలు, ఆత్మీయ జీవితాలు మీరు బాగు చేయమని ప్రార్థన చేయించి ఉన్నాం ప్రభువా. మా దేశం నలుమూలలా తండ్రి మీకు స్తోత్రాలు. సువార్త ద్వారా తెరవ చేయమని ప్రార్థన చేయించి ఉన్నాం తండ్రి. మీరే నిజమైన లోక రక్షకుడు, మీరే నిజమైన దైవం అని అనేకులు గ్రహించినట్లుగా వారి మనోనేతలు తెరవ చేయమని ప్రార్థన చేయించి ఉన్నాం ప్రభువా. మా దేశంలో ఏ ప్రాంతంలో అయితే సేవ లేదో, సువార్త లేదో తండ్రి, రెండింతల బహుబలమైన ఆ యొక్క సువార్త మీ నామం కొరకు, రాజ్య వ్యాప్తి కొరకు అక్కడ జరగటానికి వీలు కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎంతోమంది సేవకులు, ఎంతోమంది సేవకురాండ్రు, ఎంతోమంది విశ్వాసులు నాయన జైల్లో మగ్గుతూ ఉండగా
దయచేసి మీరు దర్శించండి ప్రభువా. గొప్ప దేవుడా, బలవంతుడా, మీ సహాయం వారికి ఇచ్చేవారిని విడిపించమని ప్రార్థన చేయించి ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి వ్యక్తి యొక్క నోరు మూసివేసి మీ కొరకు తెరవజేయమని ప్రార్థన చేయించి ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు. మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి సంస్థ యొక్క బలాన్ని నిర్వీర్యం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, మీ పాదాల దగ్గర మేము మోకాలుని ఉన్నాం నాయన. హృదయం తెచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ శిలువ శ్రమను మేము తలపోసుకుంటూ ఉన్నాం. మీ వేదన మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆతురంగా మీరు చేసిన ప్రార్థన మేము జ్ఞాపకములను తెచ్చుకుంటూ ఉన్నాం ప్రభు. మీకు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నాయన. ఈ ప్రార్థనలు ఏది కూడా వ్యర్థం కాకుండా నూతన ఆత్మలతో సంఘం నింపబడటానికి, మీకు మహిమార్థంగా ఈ సేవ వర్ధిల్లటానికి కృపను ఇవ్వమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రార్థన చేస్తున్న వారిని అందరినీ కూడా మీరు బలపరచండి. వారి ప్రార్థనా జీవితాలు మెరుగు చేయండి. వారి ప్రార్థనా జీవితాలను ఆయన మీకు అంగీకారంగా చేయమని ప్రార్థన చేయించి ఉన్నాం. నీ దాసునికి మంచి ఆరోగ్యం, మనషయ్య గారికి వారికి ఇచ్చిన నాయన సతీమణి సహోదరి అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. మీ పాదాలకు వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన కుమారులు, ఇద్దరు కుమారుల యొక్క కుటుంబాలను మీరు ఎక్కడి కింద భద్రపరచండి. కుమారుని కూడా, ఆఖరి కుమారుని కూడా మీరు దర్శించండి. దయగల తండ్రి, రెట్టింపు రాబోయే కాలంలో సేవ జరగటానికి వీలు కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆటంకాలు సంపూర్ణంగా తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ దినము నేను కూడా నీ ప్రియబిడ్డలతో కలిసి మీ శిలువ మాటలు జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు తండ్రి. నాయన మీకు స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు ప్రభు. నాకంటే ముందు నాయన మీ నామాన్ని ప్రేమించిన కుటుంబం ప్రభువా. అయ్యా, మీ సేవలో ఉన్న ఆ యొక్క రెవరెండ్ నాయన తెనాల్లో సేవ చేస్తున్న మోషే గారి కుటుంబాన్ని బట్టి, మోషే గారిని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయం మధురంగా చేయండి నాయన. తిరిగి వెళ్ళుచు ఉండగా మీ సన్నిధి నాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీ పరిచయలో మేము అనేక పర్యాయాలు కలుసుకున్నట్లుగా కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతమంది కన్నీరు కారుస్తూ ఉన్నారో ప్రభు, వారి కన్నీటిని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది జీవితాలు మూడైపోయినాయో ప్రభు, చిగురింపజేయమని ప్రార్థన చేయించి ఉన్నాం. ఎంతమంది ప్రభు మీకు స్తోత్రాలు ఆర్థిక ఇబ్బందుల వల్ల సతమతమవుతున్నారో ప్రభు, యేసుక్రీస్తు వారి ద్వారా సమృద్ధి అయిన ధనాన్ని మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మీ మందిరంలోనే కదా మేము ఆనందించేది, మీరే కదా మాకు సహాయం చేసేది, మీరే కదా మమ్మల్ని బలపరిచేది, మీరే కదా మమ్మల్ని బాగు చేసే దైవం ప్రభువా. మీ చెంతకు వచ్చి మోకాలుని చేస్తున్న ఈ ప్రార్థనలు మీరు ఆలకించండి. ప్రార్థిస్తున్న ప్రతి వారిని మీరు బలపరచమని వేడుకుంటూ ఉన్నాను. నీ దాసిని ప్రార్థన ఆలకించండి తండ్రి. నీ దాసిని ప్రార్థన ఆలకించిన సర్వలోకము నాయన ఈ ప్రార్థనలో నాయన ఈ ప్రార్థనలు మీకు సమర్పిస్తూ ఉండగా, ఈ ప్రార్థన ద్వారా ప్రపంచం అంతా కూడా అనేకులు మీ యందు విశ్వాసం ఉంచినట్లుగా ఘనమైన కార్యం మీ ఆత్మ ద్వారా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థన చేయించి ఉన్నాము తండ్రి. ఆమేన్. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ రాత్రి వర్తమానం అందించిన దైవజనులు రెవరెండ్ మోషయ్య గారికి, రెవరెండ్ పాల్ ఎర్నెస్టయ్య గారికి, అలాగే ఆయన సన్నిధిలో పాల్గొని దేవుని వాక్యాన్ని విని ప్రార్థనలో ఇంకిభవించిన బిడ్డలందరికీ ఆయన కృపాహస్తము తోడయుండి నడిపించునుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలమ్మా.